నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు స్ట్రైట్ క్వశ్చన్. సో బేసిక్గా నా ఇంటర్వ్యూలు కొంత తక్కువగా ఉంటాయి. సెలెక్టెడ్ పర్సన్స్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను నేను. సో ఇవాళ నా ఇంటర్వ్యూ వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్, స్పెషల్ గెస్టు. బేసిక్గా రాష్ట్రంలో ఈ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడి వచ్చింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు మొత్తం మనకు తెలంగాణలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో మెదక్ సెగ్మెంట్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్లో ఎందుకంటే అది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నియోజకవర్గం, అట్ ద సేమ్ టైము దాంతోపాటు ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు నియోజకవర్గం కూడా అది. అంటే ఇద్దరు కీలక నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గము మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. సో కాబట్టి ఆ మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి సో పి వెంకటరామరెడ్డి గారితో నేను ఉన్నా. సో ఇవాళ వారితో మన స్ట్రైట్ క్వశ్చన్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? ఫైన్. అంటే బాగున్నారా శంకర్? బాగున్నారు సార్. బేసిక్గా కలెక్టర్ వెంకటరామరెడ్డి అంటే చాలా మందికి పరిచయం అనుకుంటా, కానీ పొలిటీషియన్ వెంకటరామరెడ్డి, కలెక్టర్ వెంకటరామరెడ్డి బాగుందా, పొలిటీషియన్ వెంకటరామరెడ్డి బాగుందా? మనం ఏదైతే ఆస్వాదిస్తామో దానిలో మొత్తం ఇమ్మర్స్ అయిపోతామో అప్పుడు రెండు నాకు బాగుంటాయి. కలెక్టర్గా సంతృప్తినిచ్చింది, పొలిటీషియన్గా అంటే రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా అంతే సంతృప్తితో ఇక్కడ కూడా పనిచేయాలనేది తపన. మీరు కలెక్టర్ కావాలంటే ముందు అడిషనల్ కలెక్టర్ కావాలి, లేకపోతే ఇంకా దాని కింది స్థాయి నుంచి రావాలి. ఒక ప్రమోషన్ లెక్క అదవుతుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా పొలిటీషియన్లో ఒక పొజిషన్లో ఉన్నారు. ఇది ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మీకు ప్రమోషనా, లేకపోతే ఇది ఒక రకమైనటువంటి మళ్ళీ అగ్ని పరీక్ష లాంటిది అనుకుంటున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? పొలిటికల్గా నా ఎంట్రీ రాజకీయాల్లో అన్యూన్యం. ఇట్స్ ఏ డిఫరెంట్ ఎంట్రీ. అంటే బహుశా భారతదేశంలో ఉన్న చాలా మందికి అరుదైన అవకాశం నాకు. చాలా రేర్. అంటే ఇవాళ కలెక్టర్గా ఉన్నా, రేపు రిజైన్ చేశా, ఎల్లుండి ఎమ్మెల్సీ అయ్యా. అవును. అంటే అంత 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 ఫాస్ట్గా నేను జర్నీ జరిగింది. సో దానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, గౌరవ కేసీఆర్ సారు అక్కడ డెఫినెట్గా ఆయన ఒక బ్యూరోక్రాట్ పార్టీలోకి రావాలి. బ్యూరోక్రాట్గా సక్సెస్ అయినప్పుడు పొలిటికల్గా కూడా, పొలిటికల్ పార్టీలో కూడా సక్సెస్ అవుతాడు. ఈ కెన్ బి అంటే ఇంకెక్కువ సేవలు ప్రజలకు చేయగలుగుతాడు అనే నమ్మకంతో నన్ను ఇవాళ రాజకీయాలకు తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు నాకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చాను. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ నేపథ్యం వేరు. ఎమ్మెల్సీగా నాకు ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అయిన ఎమ్మెల్సీ నేను. ఆ కంటెక్స్ట్లో నాదంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్కే ఉంటుంది. జనరల్గా మనకు ప్రజలతోనే తక్కువ ఉంటుంది. ఎమ్మెల్సీగా జనరల్గా ఎమ్మెల్సీగా అట్లే ఉంటుంది. ఇవాళ ఎంపీ అభ్యర్థిగా నన్ను ఏదైతే పార్టీ నిర్ణయించిందో డెఫినెట్గా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినట్టు లెక్క. సో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు డెఫినెట్గా నా విజన్ కానివ్వండి, నా ఆలోచన కానివ్వండి, నేను ఓట్లు అడిగేటప్పుడు నాకు నేను విసర్జించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమి వాగ్దానం చేస్తాను, నేను ఏమి చేయాలనుకుంటున్నాను, అది నేను ప్రజలకు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, ఎస్ తప్పకుండా మా ఎజెండా అది. మంచి పాలన ఇచ్చాం, మంచి అభివృద్ధిని ఇచ్చాం. ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. 4 నెలలనే తెలిసిపోయింది వాళ్ళ పాలన ఎలా ఉండబోతుంది అనేది తెలిసిపోయింది. ఈ క్రమంలో మరి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్లో నాకంటూ ఇంకొక డిఫరెన్స్ అనేది కూడా రాజకీయంలో ఉండాలి. నేను బాన్ పాలిటీషియన్ కాదు, కానీ ప్రజల మధ్యలో ఉన్న ఆఫీసర్ని. నేను ఎక్కడ పనిచేసినా కూడా ప్రజల ఆఫీసర్గా, ప్రజల కలెక్టర్గానే నాకు బ్రాండ్ ఉంది తప్పితే ఇవాళ వెంకటరామరెడ్డి యాజ్ ఎ బ్యూరోక్రాట్ అంటే ఒక బ్రాండ్. అది ఒక బ్రాండ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నా. అది భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అది. సో ఎక్కడ ఏ పోస్ట్ చేసినా కూడా, ఏ జిల్లాలో పనిచేసినా కూడా, ఇంకా నాకు 25 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ పనిచేసినా కూడా స్టిల్ పీపుల్ కనెక్ట్ విత్ మీ. నా గురించి అక్కడ చర్చ జరుగుతూనే ఉంటుంది ఇంకా అక్కడ. సో ఆ కంటెక్స్ట్లో నా అఫీషియల్ బ్యూరోక్రాటిక్ జర్నీ ఏదైతే జరిగిందో అదే కంటెక్స్ట్, అదే నా నేచర్ ఇవాళ నాకు రాజకీయ ఎంట్రీ ఇచ్చింది. ఓకే. పొలిటికల్ ఎంట్రీలో నేను ఎంపీఎల్సీ నుంచి ఎంపీగా ఇవాళ కాంటెస్ట్ బరిలో నిలిచినప్పుడు తప్పకుండా నేను బ్యూరోక్రాటిక్గా ఏ జిల్లాలో పనిచేస్తే నా ముద్ర ఎట్లయితే వేసానో, ఏ విధంగానైతే నన్ను ప్రజలు కోరుకున్నారో డెఫినెట్గా ఎంపీగా ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటాను. ఓకే. మీరు చెప్పేది అంటే కలెక్టర్గా ఉండి మీరు ప్రజలకు సేవ చేసారు, ఇదంతా ఒక రకం. కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే బేసిక్గా ఎమ్మెల్సీ పదవి ఇంకా మీకు 3-3.5 సంవత్సరాలు ఉంది. అయినా కానీ ఇప్పుడే ఎంపీగా ఎందుకు? అంటే పార్టీ ఆదేశమా, లేకపోతే మీ ఇంట్రెస్టా, కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చారా, లేకపోతే మీరే టికెట్ అడిగారా? ఎట్లా, ఎందుకు? ఒకటి క్రమశిక్షతో ఉన్న కార్యకర్త నేను. బీఆర్ఎస్ పార్టీలో నాకు కేసీఆర్ అంటే దేవుడు. నేను కేసీఆర్ని
దేవునిగానే చూస్తా. ఎందుకంటే నేను ఉద్యోగంలో ఆంధ్రాలో పనిచేశా, కృష్ణా జిల్లాలో పనిచేశా, రాయలసీమ చిత్తూరు జిల్లాలో పనిచేశా. మొదటి నుంచి కూడా తెలంగాణలో యూనివర్సిటీలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, నాకు కొంత అగ్రెసివ్ మైండ్ నాది, అంటే కొద్దిగా బాగా ఆలోచించే వ్యక్తిత్వం నాది. సో నేను ఆంధ్రాలో రాయలసీమలో పనిచేసినప్పుడు తెలంగాణ ప్రాంతం ఒక జనరేషన్, ఒక తరం ఎన్నుకున్నది ఇవాళ ఆంధ్రతోనూ తెలంగాణ రాయలసీమతో. ఎందుకు ఎన్నుకున్నది? ఎందుకంటే మనకు అణిచివే వివక్ష ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి ఏ మినిస్ట్రీ చూడండి మీరు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏంటి? ఏం పోర్ట్ఫోలియోస్ వస్తాయి? ఎవరు అడగలేని పోర్ట్ఫోలియోస్, ఇన్ఫ్లుయెన్స్ చేయని పోర్ట్ఫోలియోస్ వస్తాయి. ప్లస్ మన సంపద అంతా కూడా ఆంధ్రాలో ఖర్చు అయింది, రాయలసీమలో ఖర్చు అయింది. హైదరాబాద్ సంపద హైదరాబాద్లో ఖర్చు కాలేదు. అందుకే తెలంగాణ వెనుకబడ్డది. సో ఆఫీసర్గా నేను గమనించినప్పుడు నాలో ఎప్పుడు కూడా ఒక ఫైర్ ఉండేది. ఖచ్చితంగా తెలంగాణ కొరకు కేసీఆర్ కొట్లాడుతున్నాడు, ఎట్లాగూ తెలంగాణ వస్తుంది, సో రావాలి తెలంగాణ, ఎప్పుడు తెస్తాడు అనే కోరికతో నేను చాలాసార్లు వెయిట్ చేసేవాడిని. అంటే చాలా ఊరికి ఆలోచించేవాడిని. మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా 100% ఒక ప్రాంతం మీద ఆ ప్రేమ ఉంటుండే. 100%. ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ నేను. సో డెఫినెట్గా నా బాధ్యత అది. సో నేను ఆంధ్రాలో పనిచేసినప్పుడు, రాయలసీమలో పనిచేసినప్పుడు, మీరు ఉద్యమం నేపథ్యం చెప్పినప్పుడు చిన్న పాయింట్, అంటే ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలో మీరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు మన బిడ్డలను కొడతా ఉంటే, మన బిడ్డల మీద కేసులు పెడతా ఉంటే, ఉద్యమ సమయంలో విచక్షణ రహితంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఎప్పుడన్నా బాధపడ్డారా? 100%. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. అంటే మా కంపెనీ 30 సంవత్సరాల నుంచి ఉంది. అంటే బిజినెస్ హౌస్, అందరు బ్రదర్స్ కలిసి చేసుకుంటారు. అందరం అన్నదమ్ములు ఉన్నాం. మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో ఒక 9 నెలలు 10 నెలలు అసలు ఒక్క ఇల్లు కానీ ఒక అపార్ట్మెంట్ కానీ అమ్మలేదు. అసలు అమ్ముడిపోతలేవు. ఇంకా టోటల్ అజిటేషన్ అప్పుడు రియల్ ఎస్టేట్ స్తబ్దత అయిపోయింది. ఇంకా నో యాక్టివిటీ. మాకు ఎట్లుంటుందంటే, ఒక ప్రాజెక్టు ఫ్యామిలీలో చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టుకి మనం ఒకటేసారి కాంట్రాక్టర్స్ని చేస్తాం, పని ఆపడానికి ఉండదు. ఒక 1000 అపార్ట్మెంట్లు ఉంటే ఒక 200-300 అపార్ట్మెంట్లు అమ్మిన వాళ్ళకు టైం లైన్ ప్రకారంగా డెలివరీ చేయాల్సిందే. నీ డబ్బు అమ్మినవా అమ్మలేదా, డబ్బు ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు. నువ్వు స్టార్ట్ చేసే ముందు చేస్తావా చేయవా అనేది మీరు నిర్ణయించుకోవాలి. సో వీఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. అంటే వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి కొన్న వాళ్ళకి బాధ్యత. సో 9 నెలలు అయింది, ఒక అపార్ట్మెంట్ అమ్ముడుపోతలేదు. ప్రాజెక్ట్ ఏమో చేయాలి, డబ్బులు ఇంకా లోన్ తీసుకోవాలి, సైఫన్ చేయాలి, డబ్బులు ఇంకా ఎక్కువ అక్కడ నీ ప్రాజెక్ట్లో పెట్టాలి. ఈ క్రమంలో అన్నదమ్ములు అందరు కూర్చుని, అరే అజిటేషన్ నడుస్తూనే ఉన్నది, తెలంగాణ వస్తుందో రాదో, అనవసరంగా బిజినెస్ ఖరాబ్ అవుతుంది, తెలంగాణ అజిటేషన్ వల్ల హైదరాబాద్లో బిజినెస్లు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పేసి మా అన్నదమ్ములు మాట్లాడినారు. నేను ఉమ్మడి కుటుంబం కదా, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం కదా. నేను అన్నాను, అన్నయ్య మంచిగానే చెప్పావు, కరెక్టే, బిజినెస్ పరంగా కరెక్టే. భగవంతుడు మన కుటుంబానికి కొంత గొప్ప ఆస్తి ఇచ్చిండు అన్నయ్య. అట్లీస్ట్ మనం బిజినెస్ లేకున్నా కూడా ఒక 2 సంవత్సరాలు తినడానికైతే తిండి ఉంది మనకు. మరి అది గుర్తుపెట్టుకుందాం. తెలంగాణ కొరకు పోరాటం చేసే సమయంలో ఒక అడుగు వెనకేద్దాం. ఇప్పుడు బిజినెస్లో తెలంగాణ వచ్చినాక 3 అడుగులు ముందుకేసి చేద్దాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్. సో ఈ నేపథ్యంలో నేను ఆ రోజు ఉమ్మడి కుటుంబంలో నేను తెలంగాణ అది చేసినప్పుడు నా కుటుంబ సభ్యులకు, అన్నలకు, తమ్ముళ్ళకు చెప్పిన ముచ్చటేది. నేను ఆ రోజు చెప్పా, రాయలసీమలో పనిచేసిన, ఆంధ్రాలో పనిచేసిన, అక్కడికి ఇక్కడికి ఒక తరం డిఫరెన్స్ ఉంది. మా నాన్న BA LLB ఉర్దూ మీడియంలో ఉస్మానియాలో చేసిండు. వాళ్ళ నాన్న ధనవంతుడు కాబట్టి మన నాన్నకు మంచి చదువు ఇచ్చిండు, మనకు మంచి చదువు ఇచ్చిండు మనందరి అన్నదమ్ములకు. మరి ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, పల్లెలలో ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారికి సరైన విద్య లేదు, సరైన వసతి లేదు, తెలంగాణ వివక్షకు గురైంది, అభివృద్ధి లేదు. మరి ఇవాళ 10 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది? కళ్ళ కట్టినట్టుగా రుజువు అయింది కదా. ఈ తెలంగాణ నేను కోరుకున్నా ఒక అధికారిగా. సో నా వంతు కృషి నేను ఏ విధంగానైతే తెలంగాణకు ఆరాటపడ్డాను. అంటే అప్పుడు మీరు ఆ టైంలో ఏవైతే చూసిర్రో, అంటే కృష్ణాలో పనిచేసారు, అంటే ఆంధ్రలో పనిచేసారు, రాయలసీమలో పనిచేసారు, తెలంగాణలో పనిచేసారు, ఈ మూడింటిని మీరు బేరుజు వేసుకున్నారనమాట. 100%. అంటే వివక్ష అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. ఇంకోటి మీకు, నేను 2002 నుంచి 2004 వరకు మెదక్లో, ఉమ్మడి మెదక్లో ప్రాజెక్ట్ డైరెక్టర్గా చేశాను. ఓకే. ఆ రోజు కొన్ని స్కీమ్స్ వస్తే, కొన్ని ప్రాజెక్టులు వస్తే, చిన్న చిన్న 10 కోట్లు 20 కోట్ల వర్క్స్ వస్తే, తెలంగాణ కాంట్రాక్టర్లు కాదు అవి చేసింది, ఆంధ్ర కాంట్రాక్టర్లు చేసింది అవి.
సో వాళ్ళేది అంతే ఇక్కడ. ఇది నేపథ్యం అనేది. సో అందుకొరకు మీరు 10 yearsలో ఎంత డెవలప్ అయింది. అప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పార్షియాలిటీ పథకాల రూపంలో చూపించేవాళ్ళు, ప్రాజెక్టుల రూపంలో చూపించేవాళ్ళు, నిధుల కేటాయింపుల విషయంలో కూడా చూపించేవాళ్ళు. ఆ పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు? అంటే బాధ అనిపించేది. అంటే ఒక వర్క్ శాంక్షన్ అవుతుంది, అవును, ఏదో ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ అవుతుంది పెద్దది, ఒక రోడ్ శాంక్షన్ అవుతుంది 8 కోట్లు 10 కోట్ల వర్క్ అది. తెలంగాణ కాంట్రాక్టర్ చేస్తే ఓ 10 కుటుంబాలు బతుకుతాయి. ఆ డబ్బు వచ్చిన లాభం ఏదో తెలంగాణ గడ్డ మీద ఖర్చు అవుతుంది, మన ఎకానమీ సర్క్యులేట్ అవుతుంది. మరి అదేదో ఆంధ్ర కాంట్రాక్టర్కి పోతే ఈ కుటుంబాలు ఏ కుటుంబం లాభపడుతుంది? ఆయన కింద చిన్న వర్కర్ కూడా ఆంధ్ర వచ్చే ఇక్కడికి. మరి ఇది పరిస్థితి మనకు. ఇది జరిగింది కూడా. అంటే ఈ నేపథ్యం ఉంది కాబట్టి మీరు కేసీఆర్ గారికి ఈజీగా కనెక్ట్ అయ్యారు. ఈజీగా అంటే నేను చెప్పాను కదా, నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పకుండా ఒక క్యూ కట్టుకొని, మా అన్న కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరం కలిసి అందరినీ కలుసుకుంటూ ఆయనకు తెలంగాణ వచ్చింది, ఇంకా సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు, 10-15 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నందినగర్లో ఇల్లు. సో మామూలుగా పోయినా, నేను ఎవరికి అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవాలి, మామూలుగా పోదాం కలుద్దామని. సో పోయి నిల్చున్నాం లైన్లో, అందరితో పోయినా నేను. సో ఆ రోజు నేను కాలు మొక్కిన ఆయన, నన్ను గుర్తుపట్టలే, నేను పీడీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేసేది. ఎందుకు కాలు ఎందుకు మొక్కాలనిపించింది మీకు? తెలంగాణ తెచ్చిన ప్రదాత ఆయనే, తెలంగాణకు అంటే తెలంగాణ నేను ఆంధ్రాలో పనిచేసిన, రాయలసీమలో పనిచేసిన, వివక్ష చూసిన, తెలంగాణ రూరల్ తెలంగాణలో మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఉన్న స్థితిగతులు నాకు బాగా తెలుసు. వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబము, 3 ఊర్లలో వ్యవసాయం ఉంటుంది, దాదాపు ఒక 30 నాగండ్ల వ్యవసాయం. సో అక్కడ వాళ్ళు ఎంత అంటే పేదత్వము ధనికత్వానికి ఎంత తేడా ఉంది. మరి పేద కుటుంబాలు విద్యని ఇస్తలేవు. మా నాన్న BLLBలో అడ్వకేటు ఉర్దూ మీడియంలో చేసిండు కాబట్టి మమ్మల్ని అందరిని చదివించిండు. మరి మా దగ్గరి బంధువులు, మా ఊళ్ళో ఉన్న 400 కుటుంబాల పిల్లలు మాలాగా చదివినరా? మరి వాళ్ళు ఎప్పుడు చదవాలి? మరి తెలంగాణ వచ్చింది కదా ఇవాళ సాధ్యమైంది. ఇవాళ మా ఊళ్ళో అప్పుడు 50,000 60,000 ఎకరం, 1,00,000 ఉంటుండే తెలంగాణ వచ్చినప్పుడు. ఇవాళ మా ఊళ్ళో 25 లక్షలకు ఎకరం అయింది. తక్కువ ఎక్కడ లేదు. మరి ఇది తెలంగాణ. దీనికే నేను కొట్లాడిన, తెలంగాణ రావాలని తపన నాకు. ఆ రోజు కలిసిరా మీరు? మరి పోయిన ఆ రోజు కలిసినా చాలా మంది ఉండే, నన్ను గుర్తుపట్టలేదు. నేను పోయి అంటే నాకు అంతకుముందు పీడీ ఉన్నప్పుడు నాకు తను ఎంపీ ఉండే, అప్పుడు బహుశా 2002 నుంచి 4 వరకు అనుకుంటా ఎంపీగానే ఉండే. నేను పార్లమెంట్లో కొట్లాడుతున్న తెలంగాణకు నాకు ఫోన్ చేసిండు ఒకరోజు. నాకు ఇంకా వర్డ్స్ చెవిలో వస్తాయి నాకు. పార్లమెంట్లో కొట్లాడుతున్నా, నేను రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నా, నీకు నా ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా మన నియోజకవర్గానికి న్యాయం చేయు, ఈ జిల్లా ప్రజలకు న్యాయం చేయు, ఏమన్నా సమస్యలతో వస్తే నా పలానా వాళ్ళు వస్తారు, నువ్వు అటెండ్ గా అని చెప్పేసి నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు సార్. సో నాకు అది బాగా గుర్తు. సో తెలంగాణ తెచ్చినాక తెలంగాణ కొరకు ఎన్ని ఏళ్ళు చూసినాం మనం. ఇవాళ తెలంగాణ వచ్చినాక మనం కళ్ళారా మనం చూసినాం ఏం సాధించినామని. సో 2014లో నేను పోయినప్పుడు మొక్కినాను, కాలు మొక్కినా, అందరి ముందర కాలు మొక్కాను నేను. అంటే అప్పుడు మీరు అలా కాలు మొక్తా ఉంటే, ఒక పొలిటీషియన్ కాలు మొక్తా ఉంటే చుట్టుపక్కల మీతో పాటు పనిచేసిన ఆఫీసర్లు ఉంటారు, మీ పై అధికారులు ఉంటారు. ఆ రోజు ఎవరు సార్ గుర్తుపట్టలేదు, ఆ రోజు నన్ను ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే నేను చాలా సీదా మనిషి. నన్ను ఎవరు కూడా బయటకు పోతే వెంకటరామరెడ్డి అంటే బయట చాలా మందికి న్యూస్లో తెలుసు. బట్ నేను ప్రజలతో కలిసినప్పుడు ఆయన గీనైనా వెంకటరామరెడ్డి అంటారు. అంటే నా నేపథ్యం ఏంటంటే యాజ్ అన్ ఆఫీసర్ నాకు ఒక బ్రాండ్ ఉంటుంది, యాజ్ ఎ ఫేస్ సాధారణ బిల్కుల్ సింపుల్ అన్నమాట. బేసికల్లీ మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు కొంత ముందు నుంచి కూడా మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంది, మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంది, వివక్షను చూసిర్రు, అక్కడిక్కడ పనిచేసారు కాబట్టి ఒక తరం వెనకబడ్డది అన్నటువంటి బాధ మీ లోపల ఉండింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కేసీఆర్ గారికి ఫస్ట్ ఎట్లా కనెక్ట్ అయ్యారు? అంటే తెలంగాణ ప్రాంతం ఏర్పడిన తర్వాత ఏ విధంగా మీరు? అంటే అక్కడ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, బ్యూరోక్రసీలో మాకు కొన్ని విషయాలు చెప్పరు సీనియర్ ఆఫీసర్లు. సో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మంచి తెలంగాణ ఆఫీసర్లు, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారు అని చూస్తూ ఉన్నారు. ఎంక్వైరీ చేసుకుంటున్నారు. అంటే సీఎం ఆఫీసులో ఒక మంచి సమర్థుడైన ఆఫీసర్ కావాలని చూస్తున్నట్టుగా నాకు తెలిసింది. సో అక్కడ సీనియర్ ఆఫీసర్లు 2-3 కలిసి కూర్చుండి మాట్లాడుకునే క్రమంలో తెలంగాణ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మంచోడు కావాలి, తెలంగాణ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నోడు కావాలి, గట్టిగా పనిచేసేవాడు కావాలి అని సారు వాళ్ళ సన్నిహితులకు చెప్పిండ్రు. చెప్పినప్పుడు అక్కడ నా పేరు ఏదో ఎందుకో ప్రస్తావన వచ్చింది. ఎవరో అక్కడ ప్రస్తావించి వెంకటరామరెడ్డి అయితే సీఎం ఆఫీసులో మంచుకుంటాడు, తత్సంబాలు పెట్టుకుంటాడు అనేది ఒక చర్చ జరిగినట్టు నాకు తెలుసు. తర్వాత తెలిసింది, ఏడాది తర్వాత తెలిసింది.
తెలిసినాక అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, అప్పటికి మీరు ఏ పొజిషన్లో ఉన్నారు? నేను అప్పటికి ఐఏఎస్ వచ్చింది నాకు, ఓకే. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నా. స్టేట్ లెవెల్లో నుంచి ప్రమోట్ అయ్యారు. గ్రూప్ 1 నుంచి నేను 96లో గ్రూప్ 1లో వచ్చేసి నాకు 2006 ఐఏఎస్ బ్యాచ్ నాది. ఓకే ఓకే. సో 2014లో మనకు తెలంగాణ వచ్చింది కదా, సో 2006 ఐఏఎస్ బ్యాచ్, ఐఏఎస్ అధికారిగా ఉన్న నేపథ్యంలో నన్ను అడిగిన వాళ్ళు, అడిగినప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎవరో, అక్కడ ఉన్న సార్కు సన్నిహితులు ఎవరో తెలిసిన వాళ్ళు, లేదు సార్ ఆయన వైఎస్ఆర్ దగ్గర పనిచేసిండు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిండు, కిరణ్ కుమార్ రెడ్డికి చాలా సన్నిహితుడు, మరి ఆయన మనకు తెలంగాణకు ఏం చేస్తాడు సార్ ఆయన అన్నారంట. అన్నాక ఈయనకు కూడా మన సీఎం కేసీఆర్ సార్ కూడా పెద్దగా నా గురించి పర్సనల్గా మొత్తం లేకుండే, ఏదో కొంతమంది రిఫర్ చేసిండ్రు, మంచి ఆఫీసర్ పెట్టుకోండి సార్ అని. అది నాకు తెలియదు ఈ విషయాలన్నీ. తర్వాత సరే, అది ఆ క్రమంలో నాకు సంబంధం తెలియదు కాబట్టి తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఏదో రివ్యూ అయింది. నేను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉంటుంది. సో ఆ రివ్యూ అయినప్పుడు చాలాసేపు నాతో మాట్లాడినారు. ఆ రోజు దాదాపుగా 3 గంటల రివ్యూ అయింది. సో తెలుసుకున్నాడు. ఆ రివ్యూ అయినాక ఆ రోజు నెక్స్ట్ డేనో, అరే మంచి ఆఫీసర్ని పెట్టుకుందామంటే వద్దన్నారు. ఆయనతో మాట్లాడినాక నాకు చాలా మంచిగా అనిపించింది. ఒక 3 గంటలు నన్ను అబ్జర్వ్ చేసినాక అన్నట్టుగా నాకు తెలుసు, అనవసరంగా ఇలా పెట్టుకోకపోతే అప్పుడు రాంగ్ ఇంప్రెషన్లో ఉన్నాం ఆయన గురించి, ఇది తప్పు ఇంప్రెషన్, ఆయన సమర్థునిలాగా ఉన్నాడు, ఆయన ఆలోచన కరెక్ట్ అనిపించింది నాకు అని చెప్పి అప్పుడు నన్ను గుర్తించి, అప్పుడు హరీష్ రావు గారు కూడా నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఉండి, అప్పుడు జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్స్ అవుతున్నాయి. అప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, ఇట్లా మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు మంచి ఆఫీసర్ కావాలన్నారు. ముఖ్యమంత్రి గారి జిల్లా అది, హరీష్ రావు గారి జిల్లా, మరి ఇద్దరిని తట్టుకోవాలంటే కొద్దిగా గట్టివాడు కావాలి, బాగా పనిచేసేవాడు కావాలి అని చెప్పేసి ఆ సీనియర్ ఆఫీసర్ నన్ను హరీష్ రావు గారి దగ్గర ఒకసారి కలిసే ఏర్పాటు చేసిండ్రు. అంటే మామూలుగా, అంటే జస్ట్ అంటే నన్ను అడిగిండ్రు వాళ్ళు. అంటే నా మీద ఒక డౌట్ ఏంటంటే, అందరు ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిండు, మరి వీళ్ళు తెలంగాణ మాకు లాయల్గా ఉంటాడా అనేది. ఓకే, అంటే ముఖ్యమంత్రి జిల్లా కదా, కొద్దిగా పోస్టింగ్స్ ఆశించు చేస్తారు, ఇష్టం ఉన్నట్టుగా వేయరు జనరల్గా. దట్టు హరీష్ రావు గారి దగ్గర పనిచేయడం అంటే కూడా సామాన్య విషయం కాదు, 24/7 కాదు. జస్ట్ డెఫినెట్గా ఆయనకు తగ్గట్టుగా స్పీడ్ ఉంటేనే పని చేయగలుగుతాం అక్కడ. ఈ కంటెక్స్లో నన్ను ఏం చేసిందంటే, సార్ దగ్గర తీసుకెళ్తే నన్ను ఒకటే ప్రశ్న అడిగిండు హరీష్ రావు గారు, పనులు బాగుంటాయి మీకు, మరి కష్టపడే నేపథ్యం ఉంటే పని చేయండి, లేకుంటే రాకండి. మీరు మా ప్రాంతంలో ఎక్కువ అంటే తెలంగాణ వచ్చింది, చాలా అభివృద్ధి జరుగుతుంది, మాకు పెద్ద ఆలోచనలు ఉన్నాయి రాష్ట్రం గురించి, ముఖ్యమంత్రి గారి జిల్లాలో కరెక్ట్గా బాగా జరుగుతుంది, రాష్ట్రం మొత్తం బాగా జరుగుతుంది. జనరల్గా ముఖ్యమంత్రి ఏమంటాడు, సామెత ఉంటుంది కదా సార్, మనీళ్ళు చక్కగా పెట్టుకున్నాక మిగతా అన్నది గురించి చెప్తాను. ఎగ్జాక్ట్లీ అట్లా. సో ముఖ్యమంత్రి గారి జిల్లాలో అనగా నేను ఒక మాట అన్నా, అంటే నాకు ఎక్కడ పనిచేస్తే అక్కడ లాయల్గా ఉంటా సార్, అంతే. ఆ గవర్నమెంట్కి లాయల్గా ఉంటాను, లాయల్టీ అయితే కదా, అది నా డ్యూటీ అది. సో ఇక్కడ ఉన్నా అని చెప్పి అక్కడ కాదు, అందరి ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన సార్, ఎక్కడ ముఖ్యమంత్రి దగ్గర పనిచేసినా కూడా నా లిమిట్స్, నా జ్యూరిడిక్షన్లో నేను పనిచేస్తా, కానీ ఆ జ్యూరిడిక్షన్లో చాలా ఫ్రీగా పనిచేస్తా, ఒక క్లారిటీతో పనిచేస్తాను నేను. నాకు ఏ బాధ్యత ఇచ్చినా పనిలో వెనుకబడే ఛాన్స్ లేదు సార్, ఐఎమ్ ఏ పర్సన్ ఆఫ్ కమిట్మెంట్ అని చెప్పి సార్కి ఒక్కటే చిన్న మాటలో చెప్పేసినాక ఎస్ అన్నారు. తెల్లారి మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. 2 రోజులలో నాకు జాయింట్ కలెక్టర్ అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ అప్పుడు స్టార్ట్ కాగానే ఇమీడియట్గా నాకు ఇక ఆల్మోస్ట్ డే టు డే కాంటాక్ట్లోకి సీఎం గారు, తర్వాత హరీష్ రావు గారు నచ్చడం, ఇక నాకు తెలంగాణ వ్యక్తిని కాబట్టి అది నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. మీకు కూడా ఒక ఉద్యమం చేస్తున్నట్టు, ఏదో ఒక సాధించే క్రమంలో ఉన్నట్టుగా అనిపిస్తుండేనా? అంటే శంకర్, నాకు నా నేచర్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నో లక్షల మంది ఎగ్జామ్ రాస్తే నేను సెలెక్ట్ అయినా. నేను నా ప్రతిభ సెలెక్షన్కి ఒక కారణమైతే, భగవంతుడు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిండు, ప్రజలకు అందుబాటులో ఉండే అని చెప్పి. సో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మనకు అది ఒక బాధ్యత అనేది నేర్పుతుంది. అదొక లైసెన్స్ కాదు. 30 సంవత్సరాల కొరకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి 30 సంవత్సరాలు నువ్వు సర్వీస్లో ఉంటావు, ఏ జిల్లాకైనా పనిచేయచ్చు, ఎక్కడైనా పనిచేయచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దిస్ ఈజ్ ఎ ప్రాసెస్. దట్ ఈజ్ ఓన్లీ ఏ గ్యారంటీ దట్ యూ షుడ్ వర్క్ వెల్. అంతే. అది ఎందుకు ఇస్తాను గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగికి? ఫిక్స్డ్ టెన్యూర్ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగికి? 30 సంవత్సరాలు, ఇది రిటైర్మెంట్ ఏజ్ అని. నీకు నీ లైఫ్ మొత్తం కూడా ప్రభుత్వం నిన్ను అపాయింట్ చేస్తుంది. నువ్వు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన సారథిగా ఉండి నువ్వు మంచిగా పని చేయమని చెప్పి మాకు ఒక డెస్టినీ, మా లైఫ్ లైన్ డిసైడ్ అయిపోయింది. ఇక మేము ఒక ఆఫీసర్గా జాయిన్ అయితే మా జీవితం మొత్తం ఆఫీసర్. ఇక బట్ మా బాధ్యత ఏంటి?
ప్రతిరోజు కూడా ఒక శ్రామికునిలాగా ఒక కార్మికునిలాగా మేము కూడా కూలి చేయాల్సిందే కదా, మేము కూడా పని చేయాల్సిందే కదా. సో మేము చేసే పనులు మాకు సమర్థం, మా లైన్ మాకుంటుంది. మేము 100% చాలా నిజాయితీగా చాలా సమర్థవంతంగా ఎఫిషియెంట్గా టైం ప్రాపర్ యూటిలైజ్ చేసేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజల మన్ననలు పొందుతూ పరిపాలకుల మన్ననలు పొందుతూ మేము ఉద్యోగం చేయాలి. అది మా ఎజెండా. అది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ గేట్ చేశారు కదా ఉమ్మడి జిల్లా. ఎస్, 7 కలెక్టర్ చేశారు. తర్వాత జిల్లాల విభజన తర్వాత సిద్దిపేటకు చేశారు. అంటే మీరు ఈ క్రమంలో అంటే మీ మీద ప్రధానంగా వచ్చినటువంటి ఎలిగేషన్ అనొచ్చా లేకపోతే కొంత రూమర్స్ అనొచ్చా, ఇదేమో మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద కావచ్చు, లేకపోతే కొండపోచమ్మ ప్రాజెక్టు కింద కావచ్చు, రంగనాయక సాగర్ దాని కింద కావచ్చు, వీటి కింద భూముల నిర్వాసితులు అయితే భూములు కోల్పోయినటువంటి రైతులు ఉంటారో వాళ్ళని మీరు కొంత బెదిరించి భూములు గుంజుకున్నారు, వాళ్ళు ఇయ్యనంటే మీరు వాళ్ళని అది చేసిరన్నటువంటి రూమర్స్ కానీ వార్తలు బాగా అప్పట్లో వచ్చినాయి. ఇది ఎంతవరకు నిజము, దీని వెనకాల జరిగింది అసలు? అంటే మీరు ఒక భూసేకరణ ఏదైతే ప్రాజెక్టులో జరిగిందో అది దాని నేపథ్యం చూడాలి. మీరు దాని ప్రాసెస్లో మీరు డీటెయిల్స్కి వెళ్ళాలి. బేసికల్గా ఏంటంటే మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్ వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటే నీళ్లు నిలిచే ప్రాంతం ఎంత అంటే 17,542 ఎకరాలు. 17,542 ఎకరాలు, అది 50 టీఎంసీలు. 17,540 ఎకరాలు. ఎన్ని గ్రామాలు మునిగినాయి? దాదాపు పల్లెలు అవన్నీ కలిపితే దాదాపు 9-10 గ్రామాలు మునిగినాయి. దాదాపుగా గ్రామాలే కాదు వాళ్ళ భూములు కూడా అన్ని ఎవ్రీథింగ్ సర్వస్వం కోల్పోయారు. దాదాపుగా ఐ కెన్ సే 6,000 కుటుంబాలు, సుమారుగా 9-10 గ్రామాలు అంటే 6,000 కుటుంబాలు. ఇలా 6,000 కుటుంబాలను మేము మళ్ళీ రీహాబిలిటేట్ చేసి వేరే దగ్గర కాలనీ కట్టి షిఫ్ట్ చేసినాం. సో 6,000 కుటుంబాలలో 17,500 ఎకరాలు సుమారుగాలో కన్సెంట్ అవార్డు అని ఉంటుంది. అంటే రైతు మనం కలిసి ఒప్పించుకుంటాం, ఒప్పందం చేసుకుంటాం. అంటే గింతకి కావాలి నెగోషియేట్ చేసేసి ఈ ప్రైస్లో నీకు పేమెంట్ కంపెన్సేషన్ పే చేస్తాము అని ఆయన యాక్ట్లో ఉంటుంది. అది చట్టంలోనే ఉంది, కేంద్ర చట్టం అది. ఈ యాక్ట్ ప్రకారంగా ఇంత కంపెన్సేషన్ ఇస్తాం. సో నేను ఎప్పుడు కూడా మళ్ళీ నాకు సంతృప్తి చెందా, నేను దీని మీద ఫర్దర్ లావాదేవీలు చేయను అన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన వారు కూడా రైతు పక్షపాతి ఆయన. యాక్చువల్గా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి అప్పుడు. సో వారు నాకు మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే కంపెన్సేషన్ ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు, భూసేకరణ స్టార్ట్ అయినప్పుడు 2014-15లో స్టార్ట్ అయినప్పుడు 9 సంవత్సరాల క్రితం సుమారుగా. ఇప్పుడు ఆ రోజు నిర్ణయం ఏంటంటే ఇవాళ రైతు భూమి కోల్పోయిన రైతు అదే డబ్బులతోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడైనా కూడా కొంటే ఆయనకి ఎకరానికి రావాలి అనేది నిర్ణయం. సింపుల్. అక్కడ ఎకరం కోల్పోతే ఎకరం భూమి రావాలి, బయట రావాలి. అంటే ఆ భూమికి మనం అంత నష్టపరిహారం ఇవ్వాలి. సో మేము ఫస్ట్ మల్లన్న సాగర్లో ఇచ్చింది 5,75,000. ఆ రోజు 80% కుటుంబాలు, భూమి కోల్పోయిన కుటుంబాలు భూమి కొనుక్కున్నారు 100%. 80%. అంటే ఎంత భూమి కోల్పోయారు అంత భూమి వచ్చింది. ఎంత భూమి కొంత చేరియాల సైడు జనగాం సైడ్ పోతే ఆ రోజు 3.5 లక్షలు 4 లక్షలకే ఎకరం దొరికింది. అదే దుబ్బాక ఈ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ కూడా అప్పుడు ఏమైందంటే 4.5 లక్షలు 6 లక్షలు. కొద్దిగా గజ్వేల్ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి 7 లక్షలు 6.5 లక్షలు. అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ బట్టి రోడ్ యాక్సెస్ ఆ విషయాలను బట్టి ఉంది. బట్ ఈక్వలెంట్ వచ్చేటట్టుగా మనం ఇచ్చినాం, ప్లాన్ చేసాం. సో ఆ 80% ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ కన్సెంట్ కింద వచ్చింది. సో రైతులు కొనుక్కున్నారు. మేము కంపెన్సేషన్ కూడా ఇచ్చింది ఆఫీసులు ఇవ్వలేము. మేము గ్రామాలకు వెళ్ళి చావడి దగ్గర కూర్చుండి టేబుల్స్ వేసుకొని రచ్చబండ కూర్చుండి చెక్కులు రచ్చబండ దగ్గర ప్రతి రైతుకు చెక్ ఇచ్చి ఫోటోలు దిగి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే కరప్షన్ ఉండొద్దు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో కరప్షన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రైతుల విశ్వాసం కోల్పోతాం. ఫస్ట్ పాయింట్. సో కలెక్టర్గా నేను ఇన్ష్యూర్ చేసిందే అది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో ఒక అధికారి చిన్నగా ఏదో ప్రాబ్లం చేస్తే ఎస్పీకి నేను నైట్ ఫోన్ చేసి నాకు 4 టీంలు కావాలి, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సూపర్విజన్లో ఒక డిఎస్పీని ఇవ్వండి, నాకు 11ంటికి రాత్రి ఫోన్ చేయాలని చెప్పాను. నన్ను సిపి అడిగిండు, కమిషనర్ ఆఫ్ పోలీసు,
ఎస్పీ ఎందుకు సార్ అన్నాడు. అవసరం లేదు నేను చెప్తాను, నాకు పంపు అన్న. యాజ్ ఎ మెజిస్ట్రేట్, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు ఒక ఎజెండా ఉంది, నాకు కావాలన్నా. ఎవరికి తెలియదు, నా జాయింట్ కలెక్టర్ తెలియదు, నా ఆర్డీఓ తెలియదు. ఉదయాన్నే 5ంటికి వాళ్ళందరినీ కూడా పలానా చోటుకు పొమ్మని చెప్పి ఈ 5గురు ఎవరైతే కింది స్థాయి ఉద్యోగులు కొన్ని ప్రాబ్లం చేసిండ్రో ఉదయం 6ంటికి వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయించి, అక్కడ ఒక గ్రామ సర్పంచ్ కూడా ఉండే, సెర్చ్ చేయించి 5:30, 6ంటికి కస్టడీ తీసుకున్నాం. కరప్షన్ చేసిన కరప్షన్ చేసి ప్రూవ్ అయినాక ఈ మొత్తంలో చేసి 15 రోజులు రిమాండ్లో పెట్టించాను నేను. ఏ స్థాయి ఉద్యోగులు వాళ్ళు సీనియర్ అసిస్టెంట్లు, గిరిదావర్లు, విఆర్ఓలు ప్లస్ డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్. తహసీల్దార్ని ఎవరికి తెలియదు. ఆ తహసీల్దార్ కూడా కొద్దిగా తప్పులు చేస్తే తహసీల్దార్ని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి సరెండర్ చేశాను. ఫస్ట్ సరెండర్ చేసినాక ఎందుకు సరెండర్, మండల మేజిస్ట్రేట్ కాబట్టి మన అసలు ఏంటి ఫ్యాక్ట్ మొత్తం తెలుసుకునేలా చేద్దాం. ఇదేమో నాకు ఎవిడెన్స్ దొరికింది, ఈ ఎవిడెన్స్తో అరెస్ట్ చేశాం. సో ఇది ఎందుకు మెసేజ్ అంటే 100%. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక జిల్లా కలెక్టర్గా నేను ఫస్ట్ నిదర్శనం కావాలి. అడ్మినిస్ట్రేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి. కొన్ని 1000 ఎకరాల భూసేకరణ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఒక్క దగ్గర అవినీతి అయిందనుకోండి, ఫైల్ ఎన్ని చోట్ల అవుతుంది. చాలా నీకు గ్రామ స్థాయిలో అవుతుంది, మండల స్థాయిలో అవుతుంది, రెవెన్యూ డివిజన్ స్థాయిలో అవుతుంది, కలెక్టర్ స్థాయిలో అవుతుంది. కలెక్టర్ ఆఫీస్లో జాయిన్ అయినాక నా టేబుల్ మీదకి రావడానికి 10 రోజులు పడుతుంది. అట్లా జరగలేదు, మేము అట్లా చేయలేదు. మేము అనుకుంటే 3 రోజుల్లో పనిచేసాం, అనుకుంటే 10 రోజుల్లో పనిచేసాం. అందుకో ప్రతి పైసా కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఇవాళ గ్రామంలో పలానా నీకు ఎంత భూమి పోయింది, 2 ఎకరాలు, నీకు ఎంత రావాలి, 6 లక్షల ఎకరం, 12 లక్షలు. మీరు చెప్పిందేమో అంత పొలైట్గా ఉంది. ఇది ఇందులో ఒక్కటి ఏంటంటే మీ సందేహం, ఏదైతే మల్లన్న సాగర్లో 17,500 ఎకరాలలో భూమి 258 ఎకరాలు మాత్రమే కంపల్సరీ అవార్డు అక్కడ. సో అధికారిగా నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు ఇంత చేసినా అంత చేసినా అని చెప్పే అవకాశం నాకు ఉండదు, చెప్పకూడదు కూడా. బికాజ్ నా మీద ఎన్ని క్రిటిసిజం వచ్చినా కూడా నేను గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తా, కానీ ప్రజాక్షేత్రానికి వచ్చేసి నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయలేను కదా, సమర్థించుకోలేను కదా. సో క్రిటిసిజం వచ్చినా అధికారిగా భరించాలి, మన్నళ్ళు వచ్చినా కూడా పొంగిపోవద్దు. సో ఏదైనా కూడా నా స్టైల్లో నేను ఫంక్షన్ చేయాలి. నేను కావాల్సింది నిజాయితీ, కావాల్సింది పారదర్శకత, కావాల్సింది పని. ఈ కంటెస్ట్లు చేశాం. మీరు ఇంత పొలైట్గా చేసినప్పుడు ఎందుకు ఆ ఎలిగేషన్స్ వచ్చినాయి? అంటే మీరు రైతులను బెదిరించారనే ఎలిగేషన్స్ అసలు ఎట్లా ఉంటుండే? మీరు రైతులను ఒప్పించే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీకు రైతులు ఒప్పించే ప్రాసెస్ చెప్తా. అంటే సపోజ్ ఒక పెద్ద కాలువ నిర్మాణం అవుతుంది, ఇది అన్ని ఇట్లా చేశాను నేను. కాలువ నిర్మాణం అవుతుంది, నేను రాత్రి ఉదయం 4 దాకా కూడా పనిచేసేది, రైతులతో భోజనాలు చేసేది, రైతులతో లంచ్ చేసేది, రైతులతో డిన్నర్ చేసేది, రైతులతో డిన్నర్ చేసి చాలా కోకొల్లలు చాలా. సో మేమేం చేసేదంటే ఒక ఊర్లోకి వెళ్ళి కాలువ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలువ ఒక 1 కిలోమీటర్ పోతుంది, 1 కిలోమీటరు ఒక 50 మీటర్ల వెడల్పుతో పోతుంది మెయిన్ కెనాల్. 50 మీటర్ల వెడల్పుతో పోతుందంటే అది ఎప్పటికి కూడా జీవనది అన్నట్టే కదా, గ్రామానికి ఒక చెరువు అన్నట్టే కదా. నేను ఏం చేసేదంటే ఆ గ్రామం మొత్తం విస్తీర్ణం ఎంత, సపోజ్ గ్రామం విస్తీర్ణం 2,500 ఎకరాలు, గ్రామం మొత్తం విస్తీర్ణం, కాలువ కింద పోయేది 70 ఎకరాలు అనుకుందాం. సో ఎంత పర్సెంటేజ్ పోతుంది? చాలా తక్కువ పర్సెంటేజ్ పోతుంది. గ్రామంలో ఉన్న రైతులు 1,300 మంది అనుకుందాం. ఈ కాలువలో పోయే రైతులు ఒక 50 మంది 60 మంది ఉంటారు, 50 మంది. సో నేను అది లెక్కేసుకొని ఇంకొక టేబుల్ పెట్టుకునేది. ఈ గ్రామంలో 25% పోయిన మంది రైతులు ఎంత, తనకున్న మొత్తం భూమిలో 25% పోయిన వాళ్ళు ఎంత, 50% పోయిన వాళ్ళు ఎంత, 75% పోయిన వాళ్ళు ఎంత, 100% మొత్తం కోల్పోయిన వాళ్ళు ఎంత, ఎవరెవరికి ఎంత పోతానో లెక్క. ఎస్, నాకు అది తహసీల్దార్ ఆ టెంప్లెట్ ఒక ఫామ్ తయారు చేసేది. ఆ ఫామ్లో నాకు పెట్టి రివ్యూ మీటింగ్ కన్నా ముందు నా టేబుల్ మీద వస్తుంది. ఫస్ట్ ఎందుకంటే 20% పోయిన వాళ్ళు అదృష్టవంతులు, 70% భూమి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీళ్లు పక్కనే కాలువ వస్తుంది, ఇక వాళ్ళకి పర్మనెంట్గా భూమికి అవకాశం వచ్చింది. 50% పోయిన వాళ్ళు కూడా కొంతమందికి అదృష్టమే. 70% పోయి 20% పోయిన వాళ్ళు నష్టపడతారు, మొత్తం పోయిన వాళ్ళు అసలే నష్టపడతారు. సో అల్టిమేట్గా 50 మంది 56 మంది అట్లా పోతే ఒక 4-5 కుటుంబాలు మొత్తం కోల్పోతాయి, 100% మొత్తం కోల్పోతాయి. ఉన్న ఎకరం 1/2 ఎకరం పోతుంది. అప్పుడు నేను ఆ మీటింగ్లో ఏం చేసేదంటే దాదాపు 4 గంటలు 5 గంటలు జరిగేది. చాలా వాళ్ళు ఒక్కరినే మాట్లాడేది, నేను కలెక్టర్గా మాట్లాడకపోయేది, ఆ ఊరు బిడ్డలాగా మాట్లాడేది. మరి ఈ కాలువ మన పక్క ఊరికి వెళ్ళిపోతే ఎట్లా,
మరి అప్పుడు బాధపడకపోదుమా, అయ్యే మనులకి వెళ్ళిపోతే బాగుండు కదా, మన చెరువు ఎప్పుడో 50 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద మనం పుట్టక ముందు ఊళ్ళో చెరువు ఉన్నది. అట్లాంటి చెరువు మళ్ళీ ఒకటి మన ఊళ్ళో తయారైతుంది. ఈ కాలువ పక్కుళ్ళకి వెళ్ళిపోతే అయ్యో ఇట్లా పోతే బాగుండేని అనుకోకపోదుమా అంటే అవును సార్ అనుకుందాము. మరి సరే, మరి మన కాలువ మనకి ఎంత పోతుంది, ఒక 50 ఇంత భూమి 2500 ఎకరాలల్లో ఒక 70 ఎకరాలు కాలువ కింద పోతుంది. కానీ కాలువలో ఎప్పటికి నీళ్లు ఉంటాయి, మోటార్లు పెట్టుకోవచ్చు, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఎప్పటికి నీళ్లు ఉంటాయి, 2500 ఎకరాలు పారించుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి ఇంత అవకాశం మనం ఎందుకు కోల్పోదని చెప్పు, ఇది అదృష్టం కాదా, పక్క గ్రామం కన్నా నీ అదృష్టం కాదా అంటే అవును సార్ అదృష్టం. మరి ఏం చేద్దాం. సో నేను ఈ టేబుల్ చెప్పేది, ఇగో ఇంతమంది రైతులతో పోతుంది, అందరు వాళ్ళకి తెలుసు ఆ విషయం, నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు, 100% వాళ్ళకి ఎక్కువ తెలుసు. కాకపోతే నన్ను ఎట్లా ప్రేమించేదంటే అబ్బా మా కొరకు ఇంత దూరం ఆలోచిస్తాడు, 70% పోయిన వాళ్ళని లేక 75% పోయిన వాళ్ళని పేర్లు పెడతాడు, 50% పోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, 100% పోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ 100% పోయిన వాళ్ళకు నేనేం చేసేదంటే, నా సక్సెస్ అక్కడే, నేనేం చేసేదంటే నలుగురు పోయినరు, పలానా వెంకటరామరెడ్డి, పలానా మధుసూదన్, పలానా కొమరయ్య, పండ్లయ్య అట్లా పోయినాయి. నేనేం అడిగేదంటే ఆ 50 మంది వచ్చి రైతులు కూర్చుంటే మరి ఈ నలుగురికి మొత్తం పోతాయి, ఈ నలుగురిని మనం కాపాడాలి, ఫస్ట్ పాయింట్. ఇది అందరికీ కంపెన్సేషన్ చట్ట ప్రకారంగా ఒకటే ఇస్తాం, అది నేనేం చేయలేను, నాకు అసలు అధికారం లేదు, చేతుల్లో లేని పని లేదు. ఈ నలుగురికి ఏ విధంగా సాయం చేద్దాం చెప్పండి. ఫస్ట్ ఈ నలుగురిది లెక్క చేసినాక ఇక భూమి రేటు నిర్ణయిస్తాం, అంత నెగోషియేషన్ కదా, భూమి రేటు నిర్ణయిస్తాం. ఈ నలుగురిలో చెప్పేది, సార్ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతారు, మరి 2 పెళ్లిళ్ళు చేయాలంటే ఇక ఉన్న భూమి అంతా గవర్నమెంట్ తీసుకునే కాలువకు బాయ్, మరి ఏం చేద్దాం, మరి మీరే చెప్పండి అంటే ఒక ఆలోచన తట్టేది, వాళ్ళే చెప్పేది. గంట అయినా 2 గంటలైనా వాళ్ళతో అసలు 4 గంటలు 5 గంటలు కూర్చున్నాక భోజనం టైం అయితే భోజనం తెప్పించుకునేది, మళ్ళీ అందరం కలిసి కూర్చుంటే మళ్ళీ తినేది, అంతా అప్పటిదప్పుడే అంతా తీసుకునేది. మాట్లాడినాక ఈ నలుగురికి ఏం చేద్దామంటే ఆ 2 బిడ్డల మీద మనిషి ఒక 3 లక్షలు ఫిక్స్డ్ చేద్దాం సార్, ఇక బిడ్డల పెళ్లి వయసు వచ్చేటప్పటికి అది 6 లక్షలు 8 లక్షలు అవుతుంది, ఇక సరిపోతుంది. ఇక ఇంకొక పిల్లోడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాడు సార్, ఎంపీసీ చదువుతాడు, ఎంసెట్ రాస్తాడు, ఆయనకి ఇంజనీరింగ్లో 4 ఏళ్ళకు చదువుకు మరి ఏం పైసలు లేవు, మొత్తం బాయ్, ఏం చేయాలి. మరి ఈ 4 ఏళ్ళకు కావాల్సింది ఎంత, 4 లక్షలు 3 లక్షలు, అదనంగా ఆయనకు ఒక 3 లక్షలు, సింపుల్. అక్కడ ఇంకో ఆయన ఇల్లు లేదు, ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కావాలి. సో నాకున్న కోటాలు డబుల్ బెడ్రూమ్ కోటాలు ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తాం. ఏదో విధంగా ఈ 4 కుటుంబాలను గ్రామ భూమి కోల్పోయిన సమక్షంలో నిర్ణయం చేసి అందరు తృప్తి పొందినాక ఈ 4గురిని కూడా సంతోషపరిచి వాళ్ళ మనసు గుండె నింపి అప్పుడు భూమి రేటు ఎంత అనేది స్టార్ట్ అయ్యేది. అప్పుడు నెగోషియేషన్, ఇక పక్క ఊళ్ళకి ఇంత ఇచ్చినాం, ఈ కాలువ 10 గ్రామాలతో వస్తుంది, అంతే కదా. సో రోడ్డుకు దగ్గర ఉన్న గ్రామం అయితేనేమో కొద్దిగా ఎక్కువ, రోడ్డుకు దూరంగా ఉన్న గ్రామం ఇట్లా కాలువ సీదా పోదు కదా, ఇట్లా పోతుంది, కొంతనేమో హైవేకి దగ్గర ఉంటుంది, కొంత హైవేకి లోపల ఉంటుంది. సో మరి అక్కడ గింత ఇచ్చినాం, నీ పైన తలాపు గింత ఇచ్చినాం, నీ కింద గింత ఇచ్చినాం, ఈ రేట్ ఇంత, నీకు ఇంత అయితే కుదురుతుంది, 8 లక్షలు 7 లక్షలు 6 లక్షలు పర్ ఎకర్ ఇట్లా అని చెప్పి వాళ్ళని ఒప్పించేది. ఒప్పించినాక మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అందరూ సప్పట్లు కొట్టాలన్నట్టు, అది సప్పట్లు అయిపోతుంది. కాగానే చెక్కులు రెడీ అవుతాయి, అప్పటిదప్పుడే చెక్కులు రెడీ అయిపోతాయి. నా దగ్గర మొత్తం వివరాలు ఉంటాయి కదా, సర్వే చేసిన, స్ట్రక్చర్ వాల్యూ తీసుకున్నా, అన్ని చెక్కులు రెడీ చేస్తాను. సో కాళ్ళు రెడీ ఉంటాయి చెక్కులు, వాళ్ళ రేటు నిర్ణయం కాగానే టక్క కంప్యూటర్లో ఫార్ములా చేసేది, ప్రింట్ చేసేది, చెక్కులు తీసేది, ఈలోగా వాళ్ళతో భోజనాలు చేసేది. నేను ఇది తహసీల్ ఆఫీసులో మీటింగ్లు అయ్యేది, ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్లు అయ్యేది, లేకుంటే వాళ్ళ ఊరికి మీటింగ్లు చేసేది, వాళ్ళ ఊర్లో కూర్చునేది, లేకుంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చేది. ఇమీడియట్గా అప్పటిదప్పుడు చెక్కులు రాస్తాం, వీడియో తీస్తాం, ఫోటోగ్రాఫ్ తీస్తాం. ఆ ఊరి కుల పెద్దలు కూడా వస్తారు ఆ మీటింగ్కి, ఖచ్చితంగా కుల పెద్దను పిలిచేది, ఆ ఊరి సర్పంచ్ని పిలిచేది, ఎంపీటీసీని పిలిచేది, అందరి సమక్షంలో చెక్కులు తీసుకొని వెళ్ళిపోతారు. 5-6 రైతులు రారు కదా, 5-6 రైతులకు మళ్ళీ ఊరికి పంపించేది చెక్కులు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేసినాం. అయితే డెఫినెట్గా ఆ టైంలో కాంగ్రెస్ పెద్ద పోరాటం చేసింది ప్రాజెక్టుల మీద. కాంగ్రెస్ చేసింది, కొందరు సిపిఐ చేసింది, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. మల్లన్న సాగర్ అంటే ఇంకా పొద్దుగా లేస్తే అదే వార్త ఉండేది. అయితే నాకేముంటారంటే ఎవరైతే ధర్నాకు వస్తారో, ప్రముఖ అపోజిషన్ పార్టీ నాయకులు ధర్నాకు వస్తారో, ఆ రోజు నాకు భూసేకరణ ఎక్కువ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే కార్యకర్తలు 20 మంది 30 మంది వాళ్ళకున్నది. ఈ 20 కార్యకర్తలు ఏమడిగేది, రైతులు ఎవరైనా వచ్చి కలెక్టర్ ఆఫీస్కి కంపెన్సేషన్ తీసుకుపోదామని ఆటో మాట్లాడుకుంటే ఆటోలో టైర్ గాలి తీసేది, ఆటో డ్రైవర్ని బెదిరించేది, నువ్వు రైతులు ఎత్తుకోవద్దని చెప్పి.
సో వాళ్ళు రానియకపోయేది వాళ్ళని, అంటే ఇంకా వాళ్ళకి ఆ కార్యక్రమం జరగాలి కదా. అంతే. బేసికల్గా ఏంటంటే ఒక ఊరికి 2-3 ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, తప్పదు ఇంత పెద్ద ప్రాసెస్లో. ఇక మేము వాళ్ళని కూడా సంధానించి వాళ్ళని కూడా ఒప్పించి మొత్తానికి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం. అంటే బేసికల్గా ఏంటంటే ఆ రోజులలో అందరూ కూడా వ్యతిరేకించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్టులు అయితాయా కాదా, కాంగ్రెస్ ఏం స్లోగన్ ఇచ్చింది, భూమి ఏదైతే ప్రాజెక్టులకు సేకరిస్తానో అదంతా మళ్ళీ అమ్ముకుంటారు, ఎక్కువ ధరకు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, రిజర్వాయరే కాదన్నారు. ఇవాళ రిజర్వాయర్ అయ్యి అక్కడ ప్రజలకు గంతులో వచ్చేసింది లిక్కర్గా, అది ఒక ప్రచారం చేసిండ్రు. ఇంకోటి కోర్టులో కేసులు వేయడం. సో బేసికల్గా ఏమయ్యేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఒక గ్రామానికి 1-2 ఆ రోజులలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇక్కడ స్టేట్ లీడర్షిప్ నుంచి సపోర్ట్ ఇచ్చి అడ్వకేట్లు, కాంగ్రెస్ అడ్వకేట్లు 1-2 ఉంటారు కదా, వాళ్ళు గజ్వెల్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. దాన్ని నేనేమన్నదంటే ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండ్రు. ఆ ఫ్యాక్టరీలు ఏం తయారవుతాయంటే రోజు 10 రిట్ పిటిషన్లు తయారవుతాయి. అవి తయారు కావాలి, టక్కటక్క రైతుల దగ్గరికి పోవాలి, మనకి ఏం చెప్పకుండా సంతకాలు పెట్టించుకోవాలి, హైకోర్టులో ఫైల్ చేయాలి. అట్లా ఒక 1000-1200 హైకోర్టు కేసులు వేసిండ్రు 100%. సో వాళ్ళ పని ఏంది, నేపథ్యం అంతే, ఇంకా ప్రాజెక్ట్ ఆపాలి. సో 17,000 ఎకరాల మల్లన్న సాగర్ ముంపు ప్రదేశంలో, ముంపు విస్తీర్ణంలో 258 ఎకరాలే మేము కంపల్సరీ అవార్డు పాస్ చేసినాం. అది కోర్టులో డిపాజిట్ చేసినాం. ఆ 258 ఎకరాలు కూడా 51 కుటుంబాలే వ్యతిరేకించింది. ఎన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల దగ్గర మేము భూ సేకరించినాం. అయితే ఒక్క 1% ఆఫ్ ఫార్మర్స్ కూడా విభేదించారు. 99% దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రాసెస్ అండ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ బ్యాడ్ మౌతింగ్ అంటాం దాన్ని. సో చెడు దుష్ప్రచారం అంటాం కదా, ఒక సామెత ఉన్నది మనకు. చెడేమో తొందరగా వ్యాప్తి చెందుతుంది, చెడు ప్రచారం. మంచి ఇంటి గడప దాటాలంటే చాలా కష్టం, గడప దాటదు. చెడు గడప దాటే లోపు చెడు ఊరంతా చుట్టేస్తుంది అంటారు. అది మనకున్న ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, మాధ్యాల వల్ల అంత దరిద్రం తట్టింది ఇప్పుడు. సో అంటే ఈ ఒప్పించే క్రమంలో రైతులను ఒప్పించడం కావచ్చు. అంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. నేను జాయింట్ కలెక్టరు, అప్పుడు కలెక్టర్ రొనాల్డ్ రోజ్ సార్ ఉండే. అయితే ఒకరోజు సీఎం గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టి భోజనానికి కూడా పిలిచిండ్రు. ఇదే జిల్లా అభివృద్ధి మీద రివ్యూ పెట్టిండ్రు. కలెక్టర్ని, అందరినీ, హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఆఫీసర్లను రమ్మన్నారు. కానీ అది సడన్గా పిలిచిండు సారు. ఆ రోజు ఒక రైతు, వాళ్ళకి కూడా ఉమ్మడి కుటుంబం వాళ్ళది, దాదాపుగా 4-5 బ్రదర్సు, అందరికి కలిపి ఒక 16-12 ఎకరాల భూమి ఉంది. వాళ్ళకు నమ్మకం కుదురుతలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సహకరించాలి, కాలువ నిర్మాణం చేయాలి, కాలువలో పోతుంది, అది కాలువ పనులు ఆగిపోయినాయి. సో నాకేంటంటే కాలువలో పనులు ఆగిపోయినాయి, ప్రాజెక్ట్ ఆగిపోతుంది, లేట్ అవుతుంది అనేది తపన. నా బాధ్యత, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యతను నెరవేర్చాలి. సో ఖచ్చితంగా. కాకపోతే ఒక మానవీయత కోణంతో నేను కలెక్టర్ ఉద్యోగం చేసిన, నేను ఆఫీసర్గా ఈ కంటెక్స్లో ఏం చేశాను అంటే భోజనానికి పిలిచాను. జనరల్గా ముఖ్యమంత్రి జాయింట్ కలెక్టర్, ఇంకా నేను సీఎం గారికి సన్నిహితం కాలే అంత. కలెక్టర్కి నాకు ఇంకా పర్మిషన్, నేను కలెక్టర్ అవుతాను నేను అనుకోలే, ఎప్పుడు ఊహించలే. అక్కడ కలెక్టర్ చేస్తాను, నేను ఎందుకు ఊహిస్తాను నాకు తెలియదు కదా. ఈ నేపథ్యంలో నేను పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను అంతకుముందు రోజు చెప్పినాను, నేను మీ ఇంటికి భోజనానికి వస్తా, చాప వేసుకొని కూర్చుంటా, నువ్వు నాకు ఏదైనా స్పెషల్ వండితే మాత్రం నేను తినకుండా బయటకు వస్తా, నువ్వేం తింటావు అదే పెట్టు. రెగ్యులర్గా మీ వంటలు ఎట్లా ఉంటాయో అదే రకంగా ఉండాలి అంతే. నేను కలెక్టర్ ఇంటికి వస్తాడు, జాయింట్ కలెక్టర్ వస్తాడు, భోజనం పెడతా అని చెప్పి పక్కింటి కూడా పిలవకు, ఎవరిని పిలవకు, నువ్వు ఏదైతే వండుకుంటావో అదే నాకు పెట్టాలి. నేను అంటే టైం తీసుకున్నా. అంటే నేను ఎందుకు ఆ 12 ఎకరాలు ఆ కాలువ మధ్యలో వస్తుంది కాబట్టి ఆ 12 ఎకరాలు ఆయన ఇస్తే నా కాలువ త్రూ అవుతుంది. వాళ్ళని ఒప్పియాలంటే నేను జాయింట్ కలెక్టర్గా అవార్డు పాస్ చేయొచ్చు, కోర్టులో డిపాజిట్ చేయవచ్చు, చేసి ఫోర్స్ఫుల్గా అవార్డు పాస్ అయినాక నేను భూమి తీసుకోవచ్చు. కానీ అది కాదు పద్ధతి. ఒక మానవీయ కోణం 100% నేను అట్నే ఉద్యోగం చేశాను. అప్పుడు ఏం చేశాను, మొత్తం ఆ 12 ఎకరాల రైతు దగ్గరికి వెళ్ళి, సో నాకేమో ముఖ్యమంత్రి గారు భోజనానికి పిలిచిండ్రు, జాయింట్ కలెక్టర్గా పిలిచిండు, నన్ను కలెక్టర్ని కూడా పిలిచిండు. మరి ఏం స్కీము ఏమో రివ్యూ చేస్తాను కదా, సబ్జెక్టు తిన్నాక రివ్యూ ఉంటుంది. మరి నేను కలెక్టర్కి చెప్పలే అప్పటి వరకు నేను ఇట భోజనం పోతున్నా అని. సో సమయం అవుతుంది. సో నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు అటు ఇటు ఆలోచిస్తే అంతే కదా, ముఖ్యమంత్రికి నో చెప్పడం అనేది పెద్ద ధైర్యం కావాలి, ముందే కావాలి. కలెక్టర్ కూడా నేను ఈ ప్రోగ్రామ్ ముందు చెప్పలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, వస్తాడు అనుకుంటాడు. నేను ఆలోచించుకున్నా 5 నిమిషాలు తడబట ఇచ్చిన, ఏం చేయాలని. కానీ నాకు ఒకటి ఇక్కడ మనసు ఇచ్చిన, మాట ఇచ్చిన,
సో నేను ఇది ఇక్కడ భోజనం నేను సార్తో చేశాను. ముఖ్యమంత్రి గారితో భోజనం చేయడం అనేది కూడా ఒక ఆఫీసర్కి అదృష్టమే కదా. అది ఆపర్చునిటీ ఒక దగ్గర పోతుందని బాధ ఉంది. కానీ నేను ఇక్కడ మాట ఇచ్చినా, నేను ఇవాళ పోకుంటే రైతు నేను నాకు రేపు రానియడు, నన్ను నమ్మడు రైతు, నన్ను విశ్వసించాడు ఆయన. సో నేనేం చెప్పిన అంటే నేను రాను సార్, ఒక మాట సీఎం గారికి చెప్పాను. నేను సీఎం గారికి డైరెక్ట్గా చెప్పే ఇట్లాంటి విషయాలలో సీఎం గారిని డిస్టర్బ్ చేయలేము, వీ కాంట్ డిస్టర్బ్ హిమ్ లైక్ దిస్. సో నాకు ఇక నేను కలెక్టర్ ఉన్నాక నేను సీఎం గారికి డైరెక్ట్గా పద్ధతి కూడా కాదు. నేనేం చేసిన అంటే కలెక్టర్ గారికి సార్కి ఇట్లా ఒక మాట ఇచ్చిన, ఏమనుకోకండి సార్, అక్కడ కన్విన్స్ చేసి అది అయిపోయాక మీటింగ్లో జాయిన్ అవుతానని చెప్పిన. సో ఆయన ఇంటికి వెళ్ళినా, భోజనం చేసిన, ఉమ్మడి అంతే నలుగురు అన్నదమ్ములు వచ్చిండ్రు, అందరితో మాట్లాడి ఏం చెప్పి ఒప్పించారు వాళ్ళని, ఇట్లా నీకు అందరికన్నా ఎక్కువ ఇవ్వలేను, అందరికన్నా ఎక్కువ ఇవ్వలేను, అందరికి ఇచ్చినంత నీకు ఇస్తా. నీ కింది రైతు ఇచ్చిండు, నీ పై రైతు ఇచ్చిండు, ఆయనకి ఎంత ఇచ్చిండో నీకు ఊర్లోని మీ ఊరోడే నీకు తెలుసు. నేనేం ఆయనకు నీకు తేడా లేదు. నీకు ఏ సమస్య ఉందో చెప్పు, నీకు ఏమన్నా విద్య కావాలన్నా, ఇంకేదైనా అవసరానికి కావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఇంకేదైనా స్కీమ్లలో కావాలంటే నేను నీకు ఆ కలెక్టర్గా నాకు అవకాశాలు ఉంటాయి కదా, కలెక్టర్గా నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా నువ్వు భూమి కోల్పోతున్నావు, నీకు న్యాయం జరుగుతలేదు అనేది నీ మనసులో ఉన్నది. నేను భూసేకరణ చట్టం కింద నేను అందరికి సమానం చేస్తా, నీకు కూడా సమానమే చేస్తా. నీకు ఇంకా కావాలంటే నా దగ్గర ఉన్న కలెక్టర్ దగ్గర ఉన్న వివిధ పథకాలల్లో నీకు ఎన్నన్నా నీకు నేపథ్యంలో చేస్తా. మాట ఇచ్చిన, నీకు ఏదో ప్రామిస్ చేసిన, నేను అది నా పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో ప్రామిస్ చేసిన, ఒప్పించుకున్నా, సక్సెస్ అయినా, భోజనం చేసిన, మంచిగా వాళ్ళకు కడుపు నిండా వాళ్ళకి మంచిగా వాళ్ళకి నా పార్టీ కలెక్టర్ వచ్చిండు, మా ఇంటికి భోజనం చేసిండు అనే తృప్తి వాళ్ళకి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ నేను వాళ్ళ ప్రేమను గెలుచుకున్నా, నాకు అది తృప్తి. నాకు మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోయి ఒప్పించి వాళ్ళని ఇబ్బంది 100% ఇట్లా యాక్టివిటీ చేసిన. అంటే ఇంకొకటి కూడా, మరి ఇట్లా మీరు రాకపోతే, రివ్యూకి రాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమనలేదా మరి? అంటే వారికి సార్ చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు, సార్ ఇట్లా ఒక రైతు దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఆ రైతుని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళిండు. ఇప్పుడు ఈ కన్విన్స్ చేస్తే ఆ రోజు ఊరు మొత్తం చర్చ జరుగుతుంది కదా మరి. ప్లస్ ప్రాజెక్టులో ఇంతగానో శ్రమ పడతా అంటే కలెక్టర్ అనేది వాళ్ళకు ఉండింది. ఈ కలెక్టర్ వెంకటరామ అందుకొరకే కదా ఇవాళ ఎంపీ అభ్యర్థి అయ్యా. ఇవాళ నేను ఊహించిన ఎంపీ అభ్యర్థి అవుతా అని. అంటే మీరు రైతులకు అంటే బేసిక్గా నిజంగా మీరు ఇంతకుముందు అన్నారు, ఒక రూమరు ఇట్లా తిరిగి వస్తుంది, ఒక అబద్ధం తిరిగి వస్తుంది, వాస్తవాలు పోవు అనేది. మీరు ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డారు, ఆ ప్రాజెక్టులని ఎంత శ్రమించి మీరు దాంట్లో పూర్తి చేసే విషయంలో బాధ్యత తీసుకురానేది మీరు చెప్తా ఉంటే మాకు అర్థమవుతా ఉంది. ఇంత ఉన్నదాన్ని వదిలేసి అంటే ఆయన రైతులను బెదిరించిండని, ఇట్లా చేసిండని ఈ రకంగా ప్రచారం వచ్చినప్పుడు మీకు ఏం బాధ అనిపించకపోతే? నాకు ఒక అలవాటు ఉంది, నాకు ఒక అలవాటు ఉంది. నా మీద ఎవరన్నా చెడు ప్రచారం చేస్తే ఒక 3 రోజులు టీవీ చూడ, అసలు చూడగా 3 రోజులు యూట్యూబ్ చూడ, ఆ 3 రోజులు న్యూస్ పేపర్ చదవా. ఇక నాకు అదొక తృప్తి నాకు. ఎందుకంటే నా మనస్సాక్షి నాకు చెప్తుంది ఐఎమ్ వాట్ ఐఎమ్, నేనేంటో నాకు తెలుసు కదా. సో నాకు అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు. నేను తప్పు చేయనప్పుడు నాకు ఎన్నడూ శిక్ష రాదు. సో తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మలేరు కదా. నేను కలెక్టర్ ఉద్యోగంలో పని చేసే కలెక్టర్కి రాళ్ళు పడతాయి, అంటే పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సో మనం ఎప్పుడైతే మీరు పని చేస్తారో అప్పుడే నీకు విమర్శలు వస్తాయి. పని చేయకుంటే విమర్శలు ఎందుకు వస్తాయండి అనేది రావు కదా. సో పని చేసినప్పుడు ఆ తృప్తి, సంతోషం. మీ పరిధిలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి సార్ మీ పరిధిలో? నాకు 4 రిజర్వాయర్లు. అంటే అనంతగిరి రిజర్వాయర్ సగభాగం ఏమో సిద్దిపేట జిల్లా వస్తుంది, సగభాగం ఏమో సిరిసిల్ల జిల్లా వస్తుంది. రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్. మీ హయాంలో అవి నిండినాయా? 100%. అంటే నేను చెప్తా కదా, బహుశా అంటే భారతదేశంలో ఒక కలెక్టర్గా నోటిఫికేషన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నోటిఫికేషన్ స్వీకరించింది నేనే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ భూసేకరణ చేయాలి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు మేము ఇది అని చెప్పి రిక్విజేషన్ అంటాం, చట్ట ప్రకారంగా దాన్ని రిక్విజేషన్ అంటారు. ఆ రిక్విజేషన్ తీసుకున్నది నేనే, నోటిఫికేషన్ ఇచ్చింది నేనే, ఐఏఎస్ హోదాలో అక్విజేషన్ చేసింది నేనే, పని చేపించింది మీరే. అయితే ముంపు గ్రామాలను మళ్ళీ రీసెటిల్మెంట్ కాలనీ, R&R కాలనీ, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీకి భూసేకరణ చేసింది నేనే. అంటే నేనున్న సమయంలో ప్రాజెక్టులో ఇండ్లు, ఆ కాలనీలో ఇండ్లు కట్టింది నేనే, గ్రామాలు ఖాళీ చేసింది నేనే, నీళ్లు నింపేటప్పుడు ప్రాజెక్టులో గ్రామాలను మళ్ళీ గృహప్రవేశాలు నేనే, ఇంకోటి నీళ్లు నింపినప్పుడు ఉన్నది నేనే.
అంటే భారతదేశంలో దాదాపుగా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని 50 సంవత్సరాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్లో నాకు ఏకైక అవకాశం వచ్చింది. నిజంగా అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నాను. ఏ ఆశయం కోసం అయితే మనము ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నామో ఆ ఆశయం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అల్లకి నీళ్ళు వచ్చేదాకా ఉన్నారు మీరు 100%. సో దానివల్ల ఏమైందంటే ఎట్లా అనిపించింది అప్పుడు మీకు? అంటే నేను చెప్తున్నా కదా, నేను అన్ని మర్చిపోయి సర్వస్వం మర్చిపోయి ఉద్యోగం చేశాను. నేను అదే నీళ్ళు వచ్చినప్పుడు ఎట్లా అనిపించేది? వచ్చి మల్లన్న సాగర్ లో పడ్డప్పుడు ఇక్కడ కొండపోచమ్మ జ్ఞాపకాలు వస్తాయి నాకు. ఆ కళ్ళ రైతులు బాధపడ్డ ముఖాలు గుర్తొస్తాయి. ఇక్కడ బేసికల్గా అందరూ ఏమంటారు, వెంకటరామరెడ్డి కలెక్టర్గా భూమి సేకరించింది అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. గ్రామాలు ఖాళీ అయినప్పుడు పోలీసులు పోయి లాక్కెళ్ళి లోపల పడేసి, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండదు, ఓన్లీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సివిల్ ఆఫీసర్స్ పోరు. బట్ నన్ను ఊరేగింపుగా తీసుకెళ్ళి నాకు ఒక దండేసి, పూలదండేసి, డప్పులు పెట్టించి ఒక ప్రొసెషన్లో తీసుకుపోయి గ్రామాలు ఖాళీ చేసినారు. సామూహిక గృహప్రవేశాలు చేసినాము, సహపంక్తి భోజనాలు చేసినాము. అంటే ఒక గ్రామంకి 400 ఇండ్లు ఉంటే 400 ఇండ్లు ఒకటే రోజు 200 మంది పూజారులను రమ్మని పూజ సామాగ్రి అంతా కొనిచ్చి వాళ్ళందరినీ గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్లో పెట్టి ఉదయాన్నే 5:30 నుంచి గృహప్రవేశాలు స్టార్ట్ చేసి ఒక్కొక్క పూజారి 2 గృహప్రవేశాలు చేసినట్టుగా వీళ్ళందరికీ ఎవరైతే ఇంటి యజమానులు ఉంటారో అలొకేట్ చేసినాక వాళ్ళకు పూజ సామాగ్రి ఇచ్చడం, ప్రతి వాళ్ళకు ఒక చీరే ఒక ధోతి ఖచ్చితంగా, పాయింట్ వేసుకుంటే పాయింట్ పిక్చర్ వేసుకున్న వాళ్ళకి పాయింట్ పిక్చర్ గుడ్డలు పండుగ ఇచ్చి బట్టలు పెట్టి పసుపు కుంకులు అవన్నీ పెట్టించేసి గృహప్రవేశానికి కావాల్సిన సామాగ్రి కొనిచ్చి అయ్యగారు దక్షిణ మాత్రం వాళ్ళ సొంత డబ్బులతో అది వాళ్ళతో ఇప్పించిన. నేను అయ్యగారులకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన, అకామిడేషన్ ఇచ్చిన, చలికాలం అయితే వేడి నీళ్ళు ఇచ్చిన, ఉదయం టిఫిన్లు ఇచ్చిన. వాళ్ళు వచ్చి గృహప్రవేశాలు చేశారు. మీరు నమ్మరు, 400 ఇండ్లు ఒకరోజు గృహప్రవేశం చేస్తే ఈ అవకాశం ఎవరికి రాదేమో, అంటే రాలేదు. 100%. ఈ 400 గృహప్రవేశాలు ఉంటే 400 కొబ్బరికాయలు కొట్టేటప్పుడు నన్ను ఉమ్మన్నారు. నేను ఉదయం 5:30కు ఆ కాలనీ గృహప్రవేశానికి వెళ్తే 11:30 వరకు అన్ని గృహప్రవేశాలు అయితే ప్రతి దగ్గర నా ఫోటో ఉంటుంది. ప్రతి ఇంటి దగ్గర పూజ చేసి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళేది. అందరూ అయిపోయాక ఈ 400 మందికి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 1500 మంది అవుతారు. పెద్ద అదే రోడ్డు, అదే ఆ కాలనీలో ఉన్న వీధి మీద టేబుల్స్ వేసేసి సహపంక్తి భోజనాలు చేసేది మేము. ఇప్పుడు మీరు అంటే ఒక కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా మీరు బాధ్యతలు చేపట్టాక ప్రాజెక్టులు కట్టారు, నీళ్ళు అయిపోయింది. ఇప్పుడు అవే ప్రాజెక్టులు ప్రభుత్వం మారిన తర్వాత నీళ్లు లేక పర్రెలు వారినాయి, భూములు ఎండిపోతూ ఉన్నాయి, రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇవి చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి బేసికల్గా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరిగింది. సో ఎల్ఎన్టీ అనే సంస్థ ఇవాళ బ్యారేజ్ కట్టింది అక్కడ, మా సిద్దిపేట జిల్లాలో కాదు, బయట కట్టింది. సో అది అంత పెద్ద బ్యారేజ్ కట్టినప్పుడు టెక్నికల్ మిస్టేక్తోని చిన్న మిస్టేక్ జరుగుతాయి. ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న తర్వాత బాత్రూంలో ఎన్నిసార్లు ట్యాప్ లీక్ అవుతుంది, మనం మార్చుకుంటాం, స్లాబ్ లీక్ అవుతుంది, మళ్ళీ ఏదో మళ్ళీ అస్తగాడు చేసుకుంటాం, గోడలకు చిన్న క్రాక్ వస్తుంది, మళ్ళీ చేసుకుంటాం. దాదాపు 2 సంవత్సరాల దాకా ఆ ఇల్లు మొత్తం మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్ రిపేర్ వర్క్స్, చిన్న మైనర్ వర్క్స్ ఉన్నాక ఇల్లులో మనం మొత్తం స్థిరపడతాం. ఇక మళ్ళీ దానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు ముట్టదాల్సిన అవసరం రాదు. అది ఇది నార్మల్ కామన్ ఇష్యూ. అది పొలిటికల్ యాంగిల్తోని దుష్ప్రచారం చేసి ఎల్ఎన్టీ సంస్థ ఇవాళ ప్రపంచ దేశాలలో ఎల్ఎన్టీ సంస్థ అత్యంత నైపుణ్యం ఉన్న సంస్థ. సో ఎల్ఎన్టీ సంస్థను ఇలా తప్పుబట్టి నువ్వు తప్పుడు చేసినవంటే ఏందన్నట్టు అది. సో అది చిన్న సమస్యను భూతద్దం పెట్టి అది ఎలక్షన్ మూడ్ తీసుకొచ్చిండ్రు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ క్యాచ్ చేసుకొని కొద్దిగా ఒక రాంగ్ గ్యారంటీలు అయితే ఎట్లనో దీన్ని ఒక అస్త్రంలాగా వాడుకొని బదనాం చేసిన వ్యవహారం తప్పితే నిజంగా ఆలోచించేటోళ్ళు లేదు. ఇది అదే ప్రాజెక్టులకు వెళ్ళి నల్గొండకు మొన్న కేసీఆర్ సార్ వెళ్ళి రైతులతో మాట్లాడినాక తెల్లారి నీళ్ళు వదిలేరు. మరి అన్ని రోజులు నీళ్లు రైతులు పంటలు ఎండిపోతుంటే కాదు కదా, మొత్తం నీళ్ళని బయటికి వెళ్ళిపోతున్నాయి, ప్రాజెక్టులే మొత్తం కూలగొట్టాల్సి వస్తుంది. దుష్ప్రచారం చేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినరు. సో అవన్నీ దుష్ప్రచారాలు చేసి ఒక నల్గొండకు పోయి కేసీఆర్ సార్కు మళ్ళీ క్రేజీ వస్తుంది, ప్రజలు 6 గ్యారంటీల మీద ప్రజలు నమ్ముతలేరు, బీఆర్ఎస్కి ఓట్లు పడుతున్నాయి, ఇలా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందని తెలియంగానే ఈ నల్గొండకు పోయిండు, తెల్లారే నీళ్ళు వదిలినారు కదా. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి?
మరి అన్ని 100 రోజులు రైతులను పట్టించుకోలే, పంటలు ఎండిపోయినాయా? ఫస్ట్ టైం కదా 9 ఏళ్ళ పంటలు ఎండిపోవడం. మరి ఇది దేనికి సంకేతం? రైట్. అంటే ఇప్పటిదాకా మీ ఉద్యోగ నేపథ్యము మీరు ఎట్లా వచ్చారని చూసినాం సార్. అంటే ఎందుకు అంటే ఎమ్మెల్సీగా ఎందుకు మిమ్మల్ని ప్రపోజ్ చేయాల్సి వచ్చింది కేసీఆర్ గారు? ఎట్లా అసలు ఆ రాజకీయాలకు రావాలని ఎందుకు? నేను ఒకటి మీకు చెప్తాను. అంటే అంటే సారు నాకున్న కనెక్ట్, కేసీఆర్ సార్కి హరీష్ రావు సార్కి నాకున్న కనెక్ట్ చెప్తాను మీకు. అంటే సారు ఇప్పుడు కలెక్టర్స్ అంటే నా నేచర్ అది. అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, మీరు అడిగింది కాబట్టి నేను చెప్తాను. నాకు నేను చెప్పడం ఇష్టం ఉండదు నాకు జనరల్గా. అంటే నేను 25 సంవత్సరాలలో ఫస్ట్ 2 సంవత్సరాలు బందర్ ఆర్డీఓ ఉన్నాక అప్పుడు చిత్తూరులో ఒక ఆఫీసర్ కావాలని చెప్పేసి నన్ను ఉటావిడిన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. అప్పుడు వారు నన్ను ఆ చిత్తూరు జిల్లాకు తీసుకుపోయినారు. ఆ రోజు నుంచి రిటైర్ నేను రిజైన్ చేసేంతవరకు, ఐఏఎస్ పదవికి రిజైన్ చేసి ఎమ్మెల్సీ అయ్యేంత వరకు కూడా అందరి చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసిన. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఐఏఎస్ ఆఫీసర్లు అందరి చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసిండ్రు. ఒకరు పెద్దలు, చాలా సీనియర్ ఆఫీసరు ఎస్వి ప్రసాద్, వారు విజయభాస్కర్ రెడ్డి సీఎం ఆఫీస్లో పనిచేసిండ్రు. కంటిన్యూస్గా అందరు సీఎం ఆఫీసులలో పనిచేసిండ్రు వారు. నెక్స్ట్ వెంకటరామరెడ్డి. సో అది అరుదైన అవకాశం నాకు దక్కింది. సో నేను ఆ కంటెక్స్ట్లోనే సీఎం గారు కూడా జనరల్గా పని చూస్తారు, ఆ నిబద్ధత చూస్తారు, మొండి పట్టుదల చూస్తారు, ఒక టార్గెట్లో లక్ష్య సాధన చూస్తారు. అనుకుంటే పథకాలు మంచిగా చేరవేస్తాడు, ఒక ప్లెయిన్ క్యారెక్టర్ అనేది వాళ్ళు చూస్తారు, కాంట్రవర్షియల్ కాదని చూస్తారు. పనులు చేసే టైంలో అపవాదులు వస్తాయి, ఆరోపణలు వస్తాయి. మన కాన్షియస్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మనం పట్టించుకోవద్దు. పట్టించుకున్నాక మనం మనిషి పని చేయలేము, దాని వైపు వెళ్ళిపోతాం. పట్టించుకుని టెంప్ట్ అయితే, రియాక్ట్ అయితే మన పని పోతుంది కదా. పని ఇంపార్టెంటా మనకు రియాక్షన్ ఇంపార్టెంటా? సింపుల్గా పని చేస్తాను కాబట్టి రాళ్ళు పడతాయి. పని చేయని ఒక కార్యకర్త బాగా పనిచేస్తాడు, ఆయనకి క్రిటిసిజం వస్తుంది. పని చేయకుండా ఉన్న కార్యకర్త ఏముంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో కొంతమంది పని చేస్తేనే కదా. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది రాజకీయ అవకాశం, ఎట్లా వచ్చింది అసలు? ఎట్లా అది నాకు ముఖ్యమంత్రి గారు అంటే నాకు కొంతమంది చెప్తారు, అంటే ప్రతి క్యాబినెట్లో నా ప్రస్తావన వచ్చేది, ప్రతి అఫీషియల్ మీటింగ్లో నా ప్రస్తావన వచ్చేది. సార్ చేసేది, అరే వెంకటరామరెడ్డి లాగా చేయొచ్చు కదా కొన్నిసార్లు అనేది ఆయనే. అంటే నాకు అక్కడ ఉన్న మంత్రులు చెప్పేవాళ్ళేమో, అక్కడ ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్ చెప్తారు, 4 వెంకటరామరెడ్డిలు ఉంటే చాలు నాకు పనిచేసేటోళ్ళు, అసలు వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు అనే భావంగా సార్ మాటలు ఉండేది. సో ఆ విధంగా నేను సార్ కనెక్ట్ అయ్యా. సో ఎమ్మెల్సీగా అట్లా హరీష్ రావు సార్ కూడా నన్ను బాగా గైడ్ చేశాడు. మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత అంటే పాలిటిక్స్ అంటే ఆ ఉద్యోగం వేరు, ఇది వేరు, డిఫరెన్స్-లో కొంత ఏమైనా ఇబ్బంది పడ్డారా లేకపోతే? నా జర్నీ స్ట్రేట్ అయింది, ఎందుకంటే నేను ప్రజల కలెక్టర్ని కదా, నేను ఐఎమ్ నాట్ ఏ బ్యూరోక్రాట్. నేను ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్గా కుర్చీ నాకు పవర్ ఇవ్వలే. వెంకటరామరెడ్డి అనే శక్తి కుర్చీకి ఇంకా అత్యున్నత స్థానం ఇచ్చింది, మంచి గౌరవం తెచ్చింది. సో పదవి నా వల్ల గౌరవం తెచ్చుకుంది. ఇలా చాలా మంది టీవీ ఛానళ్ళలో నన్ను క్రిటిసైజ్ చేసిండ్రు, కలెక్టర్ ఉండి కాలు ఎట్లా ముక్తాడని చెప్పి. ఆ రోజు అన్ని టీవీ ఛానళ్ళలో ఒక 5 రోజులు డిబేట్ అయింది. నేను ఇనాగ్రేషన్ అయినప్పుడు కలెక్టర్ కాలు మొక్కి సీఎం గారు కాలు మొక్కితే, నేను తెలంగాణ బిడ్డను, నేను సీఎం గారి కాలు మొక్కాలని. ఆయన కలెక్టరేట్ ఎట్లా కట్టాడండి? ఇవాళ మన కలెక్టరేట్లు దేశంలో మిగతా రాష్ట్రాలలో ఉన్న సెక్రటరియట్ల కన్నా బాగున్నాయి. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాడు. సో ఆయన చేసిన పని ఇవాళ తెలియదు ప్రజలకు. అది ఒక ఫాదర్కి తండ్రికి కొడుకుకు మధ్యన ఉన్న అనుబంధం, తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రదాతకు ఉన్న అనుబంధం, అది ఆ ప్రాంతం మీద ప్రేమ, ప్రాంతం మీద పేరున్న బంధం, అది నన్ను టెంప్ట్ చేస్తుంది. అంతే, అది నన్ను టెంప్ట్ చేస్తుంది. సో నేను కలెక్టర్ అయితే ఒక తండ్రి లాంటి వ్యక్తికి పాదాభివందనం చేయడం తప్ప, ఆ రోజు నేను కలెక్టర్ పదవి చేసి చార్జ్ తీసుకున్నా, కుర్చీలో కూర్చున్నా, నా సీఎం గారు కుర్చీలో కూర్చుండబెట్టిండు. మా తండ్రి బతికుండి బస్సు మా అమ్మ కూడా వచ్చి ఉంటే నేను కలెక్టర్ కుర్చీలో కూర్చున్నాక అందరి ముందట నా తండ్రి కాలు మొక్కనా? 100% మొక్తా. నా తండ్రే కదా, మరి నా కేసీఆర్ తండ్రిలాగా అంటే కదా రాష్ట్రానికి. నేనేం తప్పు చేసిన అక్కడ? నా మీద ఎందుకు బండరాలు? సో అవన్నీ అందుకొరకు 5 రోజులు నేను టీవీ మానేసిన, అస్సలే చూడలేదు. ఈ రోజు కూడా నేను యూట్యూబ్ చూడను, అది రాగానే స్కిప్ చేస్తా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కరప్ట్ మై మైండ్ విత్ రాంగ్ థాట్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ నుంచి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. ఇంకా ఇదంతా తెర వెనక రాజకీయం లెక్క ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ ఫైట్ అనమాట. అంటే మీరు ఇంతకుముందు కూడా ప్రజలతో మమేకమైన కలెక్టర్గా ఉన్నప్పుడు అదంతా వేరు,
కానీ ఇప్పుడు ఈ రాజకీయంలో ప్రత్యర్థిని మనం కొట్టాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, అది చేయాలి, దీనికి రెడీగా ఉన్నారా మరి మీరు? 100%. ఫుల్ టైం పొలిటీషియన్ లెక్క రెడీగా ఉన్నారా? ఎస్, ఆల్వేస్. ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే ఎందుకు పోయేది లేదు కదా. కానీ మీరు మళ్ళీ కూడా ఇందులో కలెక్టర్గా అయితే ఏం చేశారో, ఇప్పుడు మీరు మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మీరు ఒక సంచలన ప్రకటన చేశారు. 100 కోట్లు పెట్టి నేను పేద విద్యార్థులకు, పేద పిల్లలకు చదువు అందిస్తా అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అట్లా సాధ్యమవుతుంది అసలు? ఎందుకు కాదు? ఎందుకు కాదు? 100 కోట్లు అంటే ఎందుకు కాదు? 100 కోట్లు అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ పైసలని? అంటే మా కుటుంబ నేపథ్యం తెలిసిన వాళ్ళు నమ్ముతారు. కుటుంబ నేపథ్యం రాష్ట్రం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు ఫస్ట్. సో నాకు ఆ కుటుంబ నేపథ్యం లోపల ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం ఎంతమంది ఉంటారు మీ వాళ్ళు? మేము 8 మంది అన్నదమ్ములం. పెద్ద కుటుంబం. 8 మంది అన్నదమ్ములం. మన్మన్లు అందరూ కూడా మ్యారేజ్లు అయిపోతున్నాయి. అందరం కలిసి ఒకటే కిచెన్, ఒకటే డైనింగ్ టేబుల్. అంటే 3 తరాలు? 3 తరాలు ఉంటాం. మా వాట్సాప్ గ్రూప్ కూడా యాక్చువల్గా ఇప్పుడు 4వ తరం. మాకు మొన్న మన్మరాలు పుట్టినరు 4వ తరం. సో మేము వాట్సాప్ గ్రూప్లో కూడా రాజపుష్ప 3 generations అని రాసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్ 5-6 గ్రూపులు ఉన్నాయి. 5-6 గ్రూపులు ఉన్నాయి. అంటే అంత మంది ఉన్నారు మీద? అంటే ఉన్నాయి మాకు. కానీ డిఫరెంట్ యూత్, వాళ్ళ కజిన్స్ గ్రూప్ అని ఒకటి, బ్రదర్స్ గ్రూప్ అని ఒకటి, ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ అని ఒకటి, విత్ ఇన్ ద ఫ్యామిలీ మళ్ళీ ఒక 4గురికి, మా 4గురు, నేను, నా వైఫ్, నా బిడ్డ, నా కోడలు కలిసి మాకు 5గురికి మళ్ళీ ఒక గ్రూపు, అట్లా చాలా ఉంటాయి. అంటే చాలా పెద్ద కంబైన్డ్ కుటుంబం అన్నమాట. సో అందులో కూడా బిజినెస్లో ఉన్నది. సో 100 కోట్లతోటి డెవలప్ అంటే అది కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఇంతకుముందుకు ఎవరు నాకు ఆలోచన ఏంటంటే కలెక్టర్గా అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అరుదైన ఆఫీసర్గా నాకున్న చరిత్ర, ప్లస్ పనిమంతుడిగా నాకున్న గుర్తింపు ప్రజలలో, ప్రజల కలెక్టర్ని అయినా నాకు ప్రత్యక్ష రాజకీయాలకు పోయినప్పుడు భగవంతుడు ఏదో కొంత సంపద ఇచ్చినప్పుడు, ఉమ్మడి కుటుంబంలో నేను ఖర్చు పెట్టే స్తోమత నాకు ఉన్నప్పుడు, నేను విభిన్న అందరి ఎంపీలాగా నేను ఉండొద్దు కదా. ఐ హావ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో నాకు ఏమనుకున్నానంటే విద్య ఏదైతే ఉందో, నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పైకి వచ్చాను. సో నాకు విద్య అనేది ఇలా కొన్ని పేద కుటుంబాలకు ఫీజులు లేక, ఉన్నత చదువులు చదివిపోయాక, మంచి కాలేజీలలో చదివిపోయాక కొన్ని పోతున్నాయి. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి పోక, కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చి రూములు తీసుకోక, మెస్సులు తినకుండా, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 1,50,000 కట్టకుండా పరిస్థితిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. పాపం వాళ్ళ ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, రిక్రూట్మెంట్ లోపల ప్రాసెస్లో అసలు పోటీ పరీక్షలకు అప్లై చేస్తాను, నామకే వస్తే జిల్లా కేంద్రంలో ఎగ్జామ్ రాస్తాను, రాలేదు. కానీ దానికి సరైన ప్రిపరేషన్ లేదు. సో మోటివేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ప్రిపరేషన్ చేసుకునే ఆపర్చునిటీస్ లేవు. తర్వాత గైడెన్స్ లేదు. నేను ఒక పోటీ పరీక్షలో ఉండి రాసి ఐఏఎస్ ఆఫీసర్గా అయితే నేను పోటీ పరీక్షలకు ఎట్లా చదవాలి, ఏం చదివితే ఉత్తీర్ణులు అవుతాం, ప్లస్ అవకాశాలు కల్పించడానికి నాకు అవకాశం ఉంది. ఇవాళ భగవంతుడు నాకు విద్య ఇచ్చిండు, కొంత గొప్ప సంపద ఇచ్చిండు, ఉమ్మడి సంపద ఇచ్చిండు, కుటుంబ సంపద. సో దీన్ని నేను ప్రజలకు ఖర్చు పెడితే నాకు పేరు వస్తుంది కదా, నాకు సంతోషం వస్తుంది పేరు కన్నా ఎక్కువ ఆనందం కదా 100%. అంటే నేను నా హయాంలో 5 సంవత్సరాల ఎంపీ కాలంలో ఒక 1000 ఉద్యోగాలు పబ్లిక్ గవర్నమెంట్ జాబ్లలో నోటిఫికేషన్ ద్వారా ఉత్తీర్ణులు చేసిన ఎంతమందిని చేశారని లెక్క పెట్టుకుంటా కదా. నా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను పెట్టినప్పుడు అంటే ఎట్లా ఏర్పాటు చేస్తారు? అంటే ఇప్పుడు నియోజకవర్గాలు మీ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలలో నేను ఆల్రెడీ ఒకటి అనౌన్స్ చేశాను. 100 కోట్లేమో విద్యానిధి, ఇంకొకటేమో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫంక్షన్ హాల్ అనౌన్స్ చేశాను. 2 crores తోని గెలిచిన 9 నెలల్లో కమెంట్ చేస్తాం. అక్కడ ఏంటంటే పేద కుటుంబాలకు ఫ్రీగా పెళ్లిళ్ళు చేసుకున్నట్టుగా మెయింటెనెన్స్ ఫ్యామిలీ చేసుకుంటాం, అన్ని ఖర్చులు మేము భరిస్తాం అనేది ఒక ఆలోచన. సో అక్కడ ఏమంటే వాళ్ళకి ఒక ఫంక్షన్ హాల్ ఇవాళ పేద కుటుంబాలలో 30,000-40,000 ఈజీగా 50,000-60,000 దగ్గర కూడా ఉంది. 50,000-60,000 అవుతుంది. ఒక శుభకార్యం చేసుకోవాలంటే 50,000-60,000 పెట్టి ఫంక్షన్ హాల్ ఎంగేజ్ చేస్తే బదులు 1 తులం బంగారం కొనుక్కోవచ్చు. బిడ్డ పెళ్లి చేస్తే ఆ తులం బంగారం అదనంగా కొనుక్కుంటారు. నేను ఫ్రీగా ఫంక్షన్ హాల్ ఇస్తా, ఖాళీ ఉన్న రోజు అందులో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. మంచి ఆలోచన. సో నేను నా ప్రజలకు నా సంపద నుంచి, నా విజ్ఞత నుంచి నేను ప్రజలకు నన్ను ఓటేసి గెలిపించినప్పుడు నేను వాళ్ళ రుణం తీసుకోవడానికి భగవంతుడు నాకు ఈ విద్యను, ఈ ఆస్తిని ప్రసాదించిండు. దానికి చేరవేస్తుంది. మీరు పొలిటీషియన్ కూడా సేమ్ కలెక్టర్ లెక్క ఏ విధంగా అయితే డివైడ్ చేసుకుంటామో వర్క్ని, ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది మీరు చెప్పినటువంటి. అంటే నేను పొలిటీషియన్గా నేను బార్న్ పొలిటీషియన్ కాదు.
నాకు ఆఫీసర్గా ప్రజల మధ్యలో ఉన్నాను, కానీ రాజకీయంగా నేను ప్లెయిన్ మైండెడ్. నాకు గ్రూపులు లేవు, తగదాలు లేవు, నాకు ఏముండదు. నాకున్న టర్మ్లో నేను సమయాన్ని మంచిగా వాడుకొని అందరితో మమేకమై అందరితో మంచిగుండి సక్సెస్ కావాలని. మీరేమో 100 కోట్లు పెట్టి ఇట్లా పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, వీళ్ళ కోసం నేను ఈ విధంగా చేస్తా, విద్యను అందిస్తా, ఇట్లా అందిస్తాను మీరు అంటున్నారు. కానీ మీ అపోజిషన్లో ఉన్న, ఇంకా మనం వాళ్ళ గురించి మాట్లాడలేదు, రఘునందన్ రావు గారి ఇంటర్వ్యూ కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటే ఏదో ఒక ఇంటర్వ్యూ చూసుకుంటూ వచ్చిన నేను వస్తే 100 కోట్లు నేను కక్కిస్తా, 7 వచ్చినాయి 100 కోట్లు, వెంకటరామరెడ్డికి 7 వచ్చినాయి, ఆయన జీతం ఎంత, 7 వచ్చినాయి అని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. మీరేమో పేద ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటే ఆ 100 కోట్లను మీ నుంచి కక్కిస్తా అని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. ఆ మాట అయినప్పుడు మీకేమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లాంటి నెగిటివ్ న్యూస్ మొత్తం చూడా. అది నాకు, అది నా బాండ్ క్యారెక్టర్. అది నా మీద నెగిటివిటీ వస్తే అది నాకు తెలుసు, అది చూస్తేనే మీరు దాన్ని సరి చేసుకోవడం, సరి ఎందుకు చేసుకోవాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేస్తున్నా చేయనా నాకు తెలుసు. నేను అంటే ఒకరి గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నా పెద్దరితో అయినా కూడా నాకు పెద్దగా వారి గురించి నా స్ట్రెంత్ నేను చూపించుకొని గెలవాలి తప్పితే, నేను ఏం చేస్తున్నా చెప్పి గెలవాలి తప్పితే, ఎదుటి వ్యక్తిని కించపరిచి, ఎదుటి వ్యక్తిని ప్రజలలో అవమానపరిచి, ఎదుటి వ్యక్తిని దుర్భాషలాడి, ఎదుటి వ్యక్తిని సోషల్ మీడియాలో వాడిని వక్రీకరించి గెలవాల్సినంత దుస్థితికి నేను ఎదగలేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఆల్రెడీ వారి ప్రజలు ఇలా గమనిస్తున్నారు. ఇప్పుడు మొన్న మన పెద్దలు రామలింగారెడ్డి గారు స్వగ్రీలు అయినాక, బై ఎలక్షన్ వచ్చినాక వారు ప్రామిసులు ఏం చేశారు? ప్రతి యువతకు 2000 సొంత డబ్బులతో ఇస్తా అన్నాడు. ఒకటి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, ప్రతి రైతు కుటుంబానికి నాగలి 2 ఎడ్లు ఇస్తా అన్నాడు. చాలా ప్రామిసులు చేసి, బంగారం కూడా ఏదో పెడతా అన్నట్టు, ఏదో అంటే చాలా ప్రామిసులు పుస్తకాలు, చాలా ప్రామిసులు చేసిండు. గెలవడానికి పెద్ద మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టో ఇచ్చి, కలపత్రాలు ఇచ్చి, పాంప్లెట్లు ఇచ్చి అన్ని పబ్లిసిటీ చేశాడు. ఇచ్చాడు, బై ఎలక్షన్ లో చేసిండు. 4 ఏళ్ళు అయింది. ఒక్క రైతు పేరు చెప్పమనండి, ఇలా 2 ఎడ్లుండి ఒక నాగలిస్తే పలానా రైతుకి 2 ఎడ్లు ఇచ్చినా, నాగలి ఎట్లు ఇచ్చినా అని. సో అందుకొరకు ప్రజలు ఏం చేసిండ్రు? ఓడగొట్టారు. మళ్ళీ ఎన్ని వేలతో ఓడగొట్టి 54,000 ఓట్లతో ఇలా దుబ్బాక ప్రజలు చెల్లని నాణ్యాన్ని చేసిండ్రు. అయిపోయింది, అది ఫెయిల్ అయిపోయింది అక్కడ. సో పార్లమెంట్లో చేసేది ఏముంటుంది? సో దుబ్బాక నువ్వు ఇంట్లోనే గెలవకపోతే బయట ఎక్కడికి వెళ్తావు అబ్బా? అంటే ఓన్లీ చిన్న దుబ్బాకలనే గెలవలేకపోతే ఇంకోటి ఆ వ్యక్తిత్వం గురించి, ఇప్పుడు నేను 11 ఏళ్ళు ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేసిన, నా వ్యక్తిత్వం నా ఓటర్లకు తెలుసు, నా ప్రజలకు తెలుసు. వారు కూడా అక్కడే తిరిగిండ్రు, అట్టే తిరిగిండ్రు మొత్తం. సో వారి వ్యక్తిత్వం కూడా తెలుసు కదా, ఏమేం చేసినాము, ఎవరేం చేసినాము, ఎక్కడెక్కడ చేసినాము అని అందరి ప్రజలు గమనిస్తారు కదా. సో ఇంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. సో అందుకొరకని చెప్పి పెద్దగా నేను ఐఎమ్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ సంథింగ్ ఇంపార్టెంట్. డిఫరెంట్ పొలిటీషియన్ మీరైతే. అంటే నాకున్న బలం నా స్ట్రెంత్, నాకున్న కాన్ఫిడెన్స్ నా బలం ఇవ్వాలి. ఓకే, మీరేమో ఇంత మృదు స్వభావి ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు మన కన్వర్జేషన్ ఒక 1/2 అవర్ 1 అవర్ అవుతుంది. ఈ కన్వర్జేషన్ మృదు స్వభావి ఉన్నారు, పొలైట్గా ఉన్నారు. కానీ మీ పైన మీతో పాటు పోటీ పడుతున్నటువంటి వాళ్ళు, రఘునందన్ రావు చాలా మాటల మాంత్రికుడు. అంటే మెస్మరైజ్ చేయగలడు, ఓటర్లను ఏదో ఒకటి విధంగా చెప్పి, అబద్ధం చెప్పో నిజం చెప్పో ఆకట్టుకోగలడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో అధికారంలో ఉంది. ఇద్దరితోని ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది కదా, మీకు అంత ఈజీ కాకపోవచ్చు కదా? టఫ్ అనేది ఎందుకంటే నేను పనిచేశాను అక్కడ. ఫస్ట్ పాయింట్, నాకు ప్రజల నాడి నాకు కూడా తెలుసు. తర్వాత నాలో చిత్తశుద్ధి చూస్తారు. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే అట్లాంటి కలెక్టర్ మళ్ళీ దొరకడు అనేది ఒక నాకు నానుడు ఉంటుంది. ఇక్కడ నేను ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక పోస్ట్లో వెళ్తే నా గురించి 15 ఏళ్ళు మాట్లాడుకునే చరిత్ర నాది. ఓకే. సో కాబట్టి నన్ను డెఫినెట్గా ప్రజలు విశ్వసిస్తారు, ప్రజాప్రతినిధులు విశ్వసిస్తారు, బీఆర్ఎస్ క్యాడర్ విశ్వసిస్తుంది. నా కొరకు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేస్తారు అనేది నాకు నమ్మకం. ఈ ఇద్దరు అభ్యర్థులను ఏ విధంగా మీరు ఎదుర్కోబోతారు? అంటే బేసికల్గా 2 ఇష్యూస్ ఇక్కడ. పొలిటికల్ ప్రాసెస్లో, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో రాజకీయ పార్టీ ఒక అంశము, ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నాడు అనేది ఒక అంశము, అభ్యర్థి వ్యక్తిత్వం ఒక అంశం. 2 ఇక్కడ ప్రధాన అంశాలు మనకి ఎన్నికకు. ఓకే. పార్టీ పాలసీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి, పార్టీ చరిత్ర ఏంటి, ఓకే, ఒకటైతే ఇంకొకటి వచ్చేటప్పటికి అభ్యర్థి మీద ఉన్న విశ్వసనీయత. అభ్యర్థి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నియోజకవర్గానికి అభ్యర్థి వల్ల ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు. ఈ రెండిట్లలో ఇవాళ నేను ముందంజలో ఉన్నా. ఒకటి
పార్టీ పరంగా ఇవాళ అతి తక్కువ సమయం లోపల 4 నెలల లోపలనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానాన్ని చూసి ప్రజలు చాలా హోప్స్ అన్నీ పోయినాయి. చాలామంది బాధపడుతున్నారు. తప్పుగా వేసాము, కేసీఆర్ మీద కోపం లేకుంటే మాకు సరే ఏదో కొన్ని కారణాల వల్ల మీకు గ్రామాలు తిరుగుతుంటే 100% కేసీఆర్ అంటే క్రేజీ ప్రజలకు కూడా. సో ఆయన నేను చెప్తున్నా కదా, క్షేత్రస్థాయిగా నేను బాగా పబ్లిక్లో ఉండే వ్యక్తిని కదా, ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని కదా. మీరు 2 సంవత్సరాలు చూడండి ఈ ప్రభుత్వం. కేవలం 4 నెలలు అవుతుంది కదా, ఇంకొక సంవత్సరం గ్యాప్ అవకాశం ఇద్దాం అన్నటువంటి ఆలోచన ఏం లేదా ఊర్లలో? అట్లా లేదు. వాళ్ళకి ఎట్లుందంటే తప్పైంది, మేము తప్పు నిర్ణయం తీసుకున్నాం, పొరపాటు జరిగింది, పెద్ద మనిషి కేసీఆర్ సార్ని వద్దనుకున్నాం, అది తప్పు జరిగింది మాకు, ఏదో ఆశపడ్డాం. మనిషి ఆశాజీవి అండి, మనిషి ఆశాజీవి. సో అక్కడ ఏమవుతుంది, గ్యారంటీలు వచ్చినాయి. ఫస్ట్ టైం రాజకీయంలో బాండ్ పేపర్లు ఇచ్చినాయి ఇంటికి. సో సంతకాలు పెట్టి వచ్చినాయి. సో మేము ఇది ఇస్తామని చెప్పి మమ్మల్ని నిలదీయండి అని చెప్పి ఒక కాగితం ఇంటింటికి ఇచ్చిండ్రు, సంతకాలు పెట్టి ఇచ్చిండ్రు. అరే విశ్వసిస్తారు కదా ప్రజలు, విశ్వసించారు. ఆ డేట్లు కూడా ఖచ్చితంగా చెప్పాయి. ఇవన్నీ కాకపోయేటప్పటికి ఏమైందంటే ప్రజలలో ఒక ఆలోచన వచ్చింది, అరే తప్పు జరుగుతుంది, మేము రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాలి, కేసీఆర్ని దూరం చేసుకోవద్దు. ఫస్ట్ నిర్ణయం అది అయిపోతాను. సో పార్టీ పరంగా వీఆర్ ఇన్ ప్లేస్ నౌ. ఇక క్యాండిడేట్ పరంగా అక్కడ నా ప్రత్యర్థులకు ఎంతైతే ప్రజల నుంచి ఎక్స్పోజర్ ఉందో నాకు కూడా అంతే ఉంది. నేను రాజకీయాలకు కొత్తైనా అధికారికంగా పాత అక్కడ స్థానికంగా బాగా తెలుసు, అందరూ తెలుసు నాకు. ఏ ఊరికి వెళ్ళినాడు కూడా నేను ఒక 100 మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతాను, 100% పిలవగలుగుతా. ఎస్పెషల్లీ సిద్దిపేట 3 నియోజకవర్గాలలో ఏ ఊరికి వెళ్ళినా కూడా నేను 100 మందిని పేర్లు పెట్టి పిలవగలుగుతా. సో ఇంకోటి, ఏ ఊరికి వెళ్ళినా కూడా 10 కుటుంబాలు 15 కుటుంబాలకు వాళ్ళు నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే ఘటనలు సన్నివేశాలు చాలా ఉన్నాయి. సో అవి ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, చాలా ఉన్నాయి. సో అందుకొరకు అని చెప్పి నేను కనెక్ట్ అయి ఉన్నా. తర్వాత ఒక పక్కన చూస్తేనేమో ఒక ఎన్నిక గెలిచి, ఇది నాకు మొదటి ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక మొదటిది నాకు. ఒక పక్కనేమో ఒక ఎన్నిక గెలిచి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి పాంప్లెట్లు ఇచ్చి చేస్తా అని చెప్పి 4 ఏళ్ళు పదవి అనుభవించి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేయకుండా మళ్ళీ ఎన్నికల బరిలో ఉండి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినారు. అంటే సింపుల్గా ప్రజల నుంచి తిరస్కరించబడ్డారు. 100% అంటే తిరస్కరించడం అనేది చాలా భారీ మెజారిటీతో తిరస్కరించబడ్డారు. 54,000 ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే పెద్ద ఓటమే అది. సో ప్రజలు అంత వ్యతిరేకత ఉంది అక్కడ. సో అక్కడ క్యాండిడేట్ వారి చూస్తే సో అక్కడ ఒక ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసింది. అక్కడ ఇంకొక క్యాండిడేట్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇంకోటి కూడా పార్టీలు కూడా చాలా మారిండు. 4 నెలలనే 4 పార్టీలు పోయింది. ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో తెలియని పరిస్థితి. ఇవాళ ప్రజలకు కూడా ఏ రోజు ఏ పార్టీలో ఉంటాడో అనేది తెలియని పరిస్థితి. కాబట్టి క్యాండిడేట్ పరంగా నా దగ్గర చూసేటప్పటికీ ప్రజల ఆఫీసర్గా ఉన్నా నా చేసిన పనులు గుర్తొస్తాయి వాళ్ళకు, నేనేంటో తెలుసు. ప్లస్ నేను ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో నేను ఇవాళ ఎలక్షన్కి వెళ్తున్నా. నాకు ఒకటే కోరిక, పార్లమెంట్లో 543 మంది ఎంపీలలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏదైతే నేను ప్రతిపాదించబడి ఎన్నిక ఈ పార్లమెంట్లో అడుగు పెడుతున్నానో, మెదక్ అంటే ఒక ప్రత్యేకత. ఏ ఎంపీ 100 కోట్లు ట్రస్ట్ పెట్టిపోతున్నారు చెప్పండి? ఎంపీ ల్యాడ్స్ కావన్నారు మళ్ళీ, ఎంపీ ప్రభుత్వం ఇచ్చే ఎంపీ ల్యాడ్స్ కాక 100 కోట్లు సొంత డబ్బుతోని 7 ఫంక్షన్ హాల్ సొంత డబ్బులతో కట్టి ఫ్రీగా శుభకార్యాలు చేసుకోవడానికి నియోజకవర్గ కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఇచ్చే ఎంపీ 543 ఎవరున్నారండి? 100%. సో పార్లమెంట్లో నాకు డెఫినెట్గా నేనంటూ ఏందనేది తెలుస్తుంది. దానివల్ల నాకు ఐఏఎస్ ఆఫీసర్గా, అందుకేనా మీరు ఒక 50 ఏళ్ళు చర్చించుకుంటుంది నా తర్వాత? 100%. నాకు ఒకటే, ఇప్పుడు అల్టిమేట్లీ జీవితం అనేది ఒకటే జీవితం మనకు. సో అల్టిమేట్లీ నా ఆలోచన ఏంటంటే, వెనకట బాగారెడ్డి గారు ఉండే, బాగారెడ్డి గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. 100% బాగారెడ్డి గారి నుంచి మనం మాట్లాడుకుంటాం. మెదక్ నియోజకవర్గాన్ని వారు ప్రతినిధి వహించిండు. నేను ఇంకొక బాగారెడ్డిని కావాలనేది నా కోరిక. మీకు ఆలోచన ఉంది? 100%. అంటే నాకు ఒకటే ఆలోచన, నేను ఆఫీసర్గా పనిచేస్తే, నేను ఎప్పుడో 15 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద పనిచేస్తే, ఇవాళ ఉదయం ఆయన ఖమ్మంలో ఉంటాడు, ఆయన నాకు
ఆంధ్ర ప్రాంతంలో నాతో పాటు ఒక జిల్లాలో పనిచేసిండు. ఆ రోజు ఇవాళ ఉదయం నా ఇంటికి వచ్చి మేము ఇద్దరం కలుసుకున్నాం. ఆయన అక్కడి నుంచి ట్రావెల్ చేసి నువ్వు నీతో పాటు పనిచేసినా రిటైర్ అయ్యింది, ఇప్పుడు నువ్వు కంటెక్ట్ చేస్తున్నావు అని చెప్పి కుక్కటిపల్లిలో వాళ్ళ బంధువు ఉంటాడంట, ఆయనను సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో తిప్పుతున్నాడు ఇప్పుడు నా కొరకు. సో అది బంధుత్వం. సో అల్టిమేట్గా నేను ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి క్యాండిడేచర్ ముగ్గురిట్లలో ముగ్గురు ప్రధాన ప్రత్యర్థుల లోపల నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నేను పాజిటివ్గా నా కొరకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసే కార్యక్రమాలు ఉంటాయి. నాకు ఒకటే, ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయం రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానిక ప్రజాప్రతినిధి ఉంటారు. నేను వెళ్ళి ఏ కార్యక్రమాలు ఉండదు, పెద్ద వైడ్ స్ప్రెడ్ ఉంటుంది, జిల్లా మొత్తం ఉంటుంది. అక్కడికి వెళ్ళి నియోజకవర్గంలో నేను వెళ్ళి పలానా వ్యక్తికి నేను ఏదైనా చేయాలనుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడతారు, కొంచెం ఇబ్బందులు వస్తాయి. అది పద్ధతి కాదు, అది రాజకీయ పొలిటికల్ ప్రాసెస్లో వాళ్ళు చేయకూడదు, ఎవరిని స్థానిక ప్రజాప్రతినిధులను డిస్టర్బ్ చేయకూడదు. సో ఈ క్రమంలో నేనేం చేశానంటే ఎమ్మెల్సీగా నేను ఆ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్తున్నానో ఖచ్చితంగా నేనంటూ సేవ చేయాలి. మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పోటీ అనేది పెద్ద కేసీఆర్ గారు ఆలోచన, మీ ఆలోచన? మీరు అడిగారా, ఆయన ఇచ్చారా టికెట్ పార్టీ నిర్ణయించింది. అంటే మిమ్మల్ని సంప్రదించలేదా? మీకు టికెట్ అడిగిండ్రు, కాంటాక్ట్ చేస్తామని అడిగారు. నేను ఫ్యామిలీలో చర్చించుకొని చెప్తానని చెప్పాను. 15 రోజులు నిర్ణయం టైం తీసుకున్నాను. 15 రోజులలో నిర్ణయం తీసుకున్నది ఏంటంటే నేను ఫ్యామిలీని అడిగాను, ఉమ్మడి కుటుంబాన్ని అడిగా, మరి నాకు ఇట్లాంటి ఆలోచన ఉంది. అంటే మీరు అభ్యర్థి ప్రకటించక ముందుకే ఈ 100 కోట్లు ఇట్లా డెవలప్ చేస్తారనే ఆలోచన ముందే చేసి నేను ఉమ్మడి కుటుంబంలో నా అన్నదమ్ములు, మా అమ్మ, పిల్లలు అందరి ఆమోదం వచ్చే వరకు నేను పార్టీకి చెప్పలేదు. కేసీఆర్ సార్కి నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పలేదు. ఆ 15 రోజుల వ్యవధిలో చాలా చర్చించుకున్నాం. నాకు మరి ఫ్యామిలీ ఆస్తిలో ఉమ్మడి కుటుంబానికి కొంత భగవంతుడు ఆస్తి సంపాదించారు. సో ఈ బిజినెస్ నేపథ్యం కూడా ఉంది. ఈ నాకు 100 కోట్లు మీరు ట్రస్ట్కి ఇస్తా అంటే నేను కంటెస్ట్ చేయాలని ఉంది. నేను అందరి కలెక్టర్గా ఎంతైతే మంచి పేరు వచ్చిందో ఎంపీగా కూడా నేను చనిపోయినాక కూడా నా ట్రస్ట్ కార్యక్రమాలు ప్రజలు 50 ఏళ్ళు గుర్తుపెట్టుకునే చేయాలనేది నా ధ్యేయం. ఈ కార్యక్రమం చేయడానికి కుటుంబం అనుమతి కావాలి నాకు. మరి కుటుంబ ఆస్తులకి వెళ్ళి నాకు కేటాయించితే నేను చేస్తా. ఇక్కడ వాళ్ళు ఇమీడియట్గా అందరూ విత్ ఇన్ నో టైం మంచి కార్యక్రమంతో మేము ఎందుకు వద్దంటాం, నీ పని మాకు తెలుసు, పట్టుదల గల వ్యక్తివి అని వాళ్ళందరి బ్లెస్సింగ్స్ నాకున్నాయి, వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నేను మన హరీష్ రావు సార్కి, కేటీఆర్ సార్కి, మన కేసీఆర్ సార్కి చెప్పి ఎస్ సార్ నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పాను. ఈ ట్రస్ట్ కార్యక్రమాల మీద ఇట్లా ఉంది అన్నప్పుడు హరీష్ రావు సార్ కూడా, నేను హరీష్ రావు సార్ చాలా చర్చించుకొని అసలు ఎలాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుంది, వారికి అపార అనుభవం వారికి. సో వారి సూచనలు, వారికి కూడా ప్రాంతంలో బాగా తిరుగుతారు, రోజు ప్రజల మధ్యలో ఉంటారు. సో వారు చూసిండ్రు, వారు కూడా అన్నారు నువ్వు 100% గెలుస్తున్నావు, నిన్ను పార్లమెంట్లో అడుగుపెట్టించే బాధ్యత నాది, నీ గెలుపు కాదు ఇది నా గెలుపు అని చెప్పి వారు ఒక మాట ఇచ్చారు నాకు. సో వారి డైరెక్షన్లో ఇవాళ క్యాంపెయిన్ అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు అదే అడగబోతాను నేను కూడా. అంటే హరీష్ రావు గారు ఇప్పుడు ఈ ఎన్నికను బాగా ప్రెస్టేజ్గా తీసుకున్నారు, ప్లస్ ఆయనే పోటీ చేస్తున్నట్టుగా తీసుకొని నడిపిస్తాం 100%. సో ఇప్పుడు వారితోటి ఎలా ఉంటుంది మీ అనుబంధం కానీ, లేకపోతే మీ గైడ్ లైన్స్ కానీ ఎట్లా ఉంటుంది? అంటే మా ఇద్దరిది డెడ్లీ కాంబినేషన్ అంట. అంటే ఇద్దరం పట్టుదల ఉన్న వ్యక్తులము. వారు కూడా బాగా ముందు చూపుతో బాగా పనిచేస్తాడు, ఎప్పటికీ ప్రజల మధ్యలో ఉంటారు. నాకు కూడా కష్టం చేసే అలవాటు. సో నాకు కూడా ప్రజల మధ్యలో ఉండాలనేది, ఏదో చేయాలనే తపన. నేను కూడా నాకే అలవాటు లేవు, నేనేం పెద్ద ట్రావెల్ చేయను, తిరగను, ఎటు పోను, సోషల్ లైఫ్లో తక్కువ ఉంటా, నా పరిధిలో నేను చాలా కష్టపడుకుంటూ పనిచేస్తా. సో మా ఇద్దరిది మంచి కాంబినేషన్. రైట్, ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మెదక్ ప్రజలు వెంకటరామరెడ్డి గారికి ఓటేయాలన్నా, కేసీఆర్ గారికి ఓటేయాలన్నా, ఎట్లా ఎవరిని చూసి ఓటేయాలి? అందరిని చూసేయాలి. మెదక్ ప్రజలకు వెంకటరామరెడ్డి అయినా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఈ ముగ్గురు పేర్లు అంటేనే వాళ్ళకు గుర్తు. కేసీఆర్ సార్ని చూడంగానే కలెక్టర్గా నన్ను గుర్తు చేసుకుంటారు, హరీష్ రావు సార్ని చూడంగానే వెంకటరామరెడ్డి గుర్తొస్తాడు, కేసీఆర్ గుర్తొస్తాడు. సో ఎవరిని చూసినా మేము ముగ్గురం కామన్ ప్లాట్ఫామ్లో ఉంటాం అక్కడ. ఓకే. సో అందులో మాకు అందరికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ లాస్ట్ అడుగుతున్నా. మరి ఎట్లా ఉంది ఇప్పుడు గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు కదా, ప్రచారం ఈ కార్యక్రమం అంతా ఎట్లా ఉంది, ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉంది. ఆల్మోస్ట్ అన్ని మండల్స్లో మా పార్టీ ముఖ్య నాయకులతోని, కార్యకర్తలతో కూడా నేను కనెక్ట్ అయిపోయాను. నేను ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నాను, నేనేం చేయబోతున్నాను అనేది చాలా క్లారిటీగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా.
తర్వాత ఇప్పుడు నామినేషన్ వేయగానే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద ఫీల్డ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. మీరు కూడా ఎంపీకి గెలవడం మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది వెంకటరామరెడ్డి గారితో. ఆయన అంటే బేసిక్గా ఒక తెలంగాణ బిడ్డ, ఒక అధికారంలో ఉన్నా లేకపోతే అధికారిగా ఉన్నా ఒక ఎమ్మెల్సీగా ఉన్నా ఏడ ఉన్నా ఆ ప్రాంతం మీద ఆ ప్రేమ ఎలా ఉంటుంది అనేది నాకు ఈ ఇంటర్వ్యూ చూస్తే వారి ఈ 1.5 అవర్ ఇంటరాక్షన్లో నాకు అర్థమైనటువంటి విషయం. ఆయన కలెక్టర్గా ఉండి కూడా అంతకుముందు ఆర్డీఓగా ఉండి ప్రాంతం మీద అంటే 3 ప్రాంతాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ఎట్లా వెనకబడింది ఏందనేది తాపత్రయపడి ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ మీద ఎంత అదయ్యారో మనం చూసినాం. సో ఇలాంటి వ్యక్తి రేపు చట్టసభల్లో ఉండరా అనేది రేపు మెదక్ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.